అసలు ఏం జరిగిందన్న డాడీకి? సెప్టెంబర్ 2 అదే ఇయర్లో రాజశేఖర్ రెడ్డి గారు దేవుడి సన్నిధికి వెళ్ళారు. ఓకే. సో 1 month తర్వాత సేమ్ October 2 నాన్నగారికి అయింది. సడన్గా ఇట్లా పడుకునే లోపల డ్రైవింగ్ సైడ్ ఉన్న టైరు, వెనక సైడ్ ఉన్న టైర్ 2 పేలిపోయినాయి. 2 పేలిపోయి డివైడర్కి గుద్దుకుంది. ఓకే. 2 పల్టీలు కొట్టింది. ఓకే. పల్టీలు కొట్టిన దాని నుంచి రోడ్ నుంచి పక్కకు పడిపోయింది పొలంలోకి. ఓకే. బయటకు వచ్చి అలానే మీటింగ్కి వెళ్ళారు. సో నాన్నగారు మీటింగ్ ఉందనగానే మోర్ దాన్ 1 lakh పీపుల్ వచ్చారు. ఆపోజిట్ పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఎన్టీ రామారావు గారిది స్టార్ట్ అవ్వాలి, ఇంకా కాలేదు. సో ఆ క్రౌడ్ని చూసి అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ వచ్చాడు. సో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆశ్చర్యపోయారు. జగన్ గారు పెళ్లి చేసింది నాన్నగారు. ఒక మాట నేను జైపాల్ అంకుల్ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక తండ్రి వల్లే మమ్మల్ని ఆదరించారు. సతీష్ అన్నకి ఏం అవసరం లేదు మా గురించి ఆలోచించేది. సతీష్ అన్నకి ఏమీ పని కూడా లేదు మాతో ఏం అవసరం లేదు, మేమేం ఉపయోగం వచ్చేది కూడా కాదు. కానీ అన్న ఎప్పుడన్నా డాడీని ఫుల్ మిస్ అవుతారా అన్న? అంటే డాడీ వెళ్ళిపోయినప్పటి నుంచి పరిచర్య భారం మొత్తం మీ మీద పడుతుంది అన్న. అది ఏమన్నా మిస్ అవుతారు కదా అన్న? ఖచ్చితంగా. నేను ఎవరి ముందు ఏడవ, నేనే బాగా బాధపడతా. మా డాడీని ఎవ్రీడే మిస్ అవుతాను. ఫాదర్ ఉన్నారు అని అంటే బలం వేరే, ఆ స్ట్రెంగ్త్ వేరే. డాడ్ ఉన్నారు అని అంటే ఆయన మనతో మాట్లాడకపోయినా, మనతో టైం స్పెండ్ చేయకపోయినా, సో ఫాదర్ రోల్ ఎవ్వరు ప్లే చేయలేరు మన లైఫ్లో. మదర్ కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫాదర్ ఈజ్ ఫాదర్. అసలు మా దగ్గర ఉన్న సేవకులు సో అందరూ గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఉందామా మినిస్ట్రీని వదిలేద్దామా అని వాళ్ళు డిస్కషన్ పెట్టారంట. అయ్యో, మనుషులతో మినిస్ట్రీ నడవదు, దేవుడితో నడుస్తుంది. సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్. మా డాడీ చెప్పేది అన్నీ మారుతారా, బైబిల్ మాత్రం మారదు, అది గుర్తుపెట్టుకును అని. బ్రదర్ పి జోషన్న గారి గురించి మీలో ఎంతమందికి తెలుసు? జోషన్న గారు వాక్యం చెప్తుంటే సతీష్ కుమార్ గారు నోట్ చేసుకునేవారంట. అంత గొప్ప దైవజనులు. అలాంటి దైవజనుల గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దైవజనులు చనిపోకన్నా ముందు ఈ భూమి మీద చాలా గొప్ప సేవను జరిగించారు. చనిపోయాక తన చిన్న కుమారుడు ఆ సేవను కొనసాగిస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో మనము బ్రదర్ భక్త సింగ్ అన్న మాటల్లో అయ్యగారి సాక్ష్యాన్ని, అలానే అన్న సాక్ష్యాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి మీరు లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలానే ఈ ఇంటర్వ్యూని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడగగానే ఇంటర్వ్యూకి ఓకే అన్నారు. నాకు మీ నంబర్ యాక్చువల్గా ఫ్యూ మంత్స్ బ్యాకే దొరికిందన్న. కాకపోతే మిమ్మల్ని అడగాలంటే నాకు భయం వేసిందన్న. మీరు కొంచెం గాంభీర్యంగా ఉంటారు, అలానే కొంచెం సీరియస్గా అనిపించారు. అందుకే నాకు అంటే కాస్త భయం అయింది అనమాట. కాకపోతే నేను ధైర్యం చేసుకొని ప్రేయర్ చేసుకొని ఒకేసారి అడగగానే మీరు ఒకేసారి ఓకే అన్నారన్న. చాలా థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ సో మచ్. కనిపెడేవన్నీ నమ్మొద్దు అన్న. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఇప్పుడు మీ పరిచర్య ఎలా నడుస్తుందన్న? మాది యేసు అనుచరులు అనే పరిచర్య. సో నాన్నగారు 28 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ముందు ఇంకొక మినిస్ట్రీలో పనిచేసేవారు. దాంట్లో ఒక 20 పైగా సంవత్సరాలు రేడియోలో 2 times డాడీ బైబిల్ వర్స్ బై వర్స్ కంప్లీట్ చేశారు. దాంట్లో కొన్ని ఇబ్బందుల తర్వాత అనేక మంది నాన్నగారిని ప్రేమించిన వారు మీరు సొంత మినిస్ట్రీ ఉండాలంటే యేసు అనుచరులు ప్రారంభించారు. సో ఈరోజు ఆ యేసు అనుచరుల పరిచర్యని నేను మా అన్నయ్య గారు ఇద్దరం కలిసి కొనసాగిస్తున్నాం. ఇది మాతోనే ఒక 30 మంది సేవకులు ఉంటారు అన్నమాట. 30 members సేవకులు ఉంటారు. ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాలు, ప్రతి డిస్టిక్ ఒక సేవకులు ఉంటారు అన్నమాట. సో వాళ్ళతో కలిసి మేము వాళ్ళు మాతో పనిచేసే సహచరులు అనుకుంటాం. మా కింద పనిచేసే సేవకులు అనుకో. సో మా నాన్నగారు నేర్పించింది అది. సో మాతో పాటు మేమందరం కలిసి 30 మంది సేవకులు, ఆఫీసు, షూటింగ్, ఎడిటింగ్, ఇంకా ఈ రోజులో ఉన్న thumbnail మేకింగ్ అవి అంతా కలిపితే 30+ చెప్పాలంటే. ఓకే. మీరు ఇంకా ఏమంటారు బైబుల్ కాలేజ్ కూడా స్టార్ట్ చేశారన్న. 70+ members మీరు ఇచ్చారండి ట్రైనింగ్. సో నాన్నగారు స్టార్ట్ చేశాక ఏం చేశారంటే 72 peopleని ట్రైన్, మిషనరీస్. మాది మిషనరీ ఆర్గనైజేషన్. నాన్నగారికి ఉన్న దర్శనం అందరి ప్రాంతాలకు సువార్త చెప్పాలని. సో మాకు కూడా ఉన్న దర్శనం, నాకు వ్యక్తిగతంగా నాకు మిషనరీ పరిచర్య చేయాలంటే చాలా ఇష్టం. సో నాన్నగారు బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి 72 peopleని పంపించి వాళ్ళు ఎక్కడెక్కడ సర్వే చేసి ఎక్కడైతే చర్చ్ లేదో నాన్నగారు సహాయం చేసేవారు. ఫండ్స్ రేజ్ చేసి
వాళ్ళు అక్కడ చర్చ్ కట్టుకునేటట్టు చర్చ్ కట్టే వరకు సహాయం చేసి 1 year సపోర్ట్ చేసేవారు నాన్నగారు. సో ఎవ్రీ మంత్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి, ఎంతమందికి వాక్యం చెప్పారు, ఎంతమందికి బాప్తిజం ఇచ్చారు అనేది. సో ఆ కాలంలో నేను చెప్పేది 2000 ఆ కాలంలో. సో అప్పుడు సైకిల్ ఎక్కువ వాడేది. సో సైకిల్ లేని వారికి సైకిల్ ఇవ్వడము అలా చేసి ఆ చర్చ్ కట్టాక 1 year తర్వాత మనము రేజ్ చేసి డబ్బులతో కట్టిన చర్చ్ కొన్న స్థలాన్ని వాళ్ళకే అప్పచెప్పేవారు. వాళ్ళకే అప్పచెప్పేది, వాళ్ళే నడిపించేది. సో దాంట్లో ఒక 2-3 మాతో ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ అప్పుడు మేము చిన్నవాళ్ళం, మాకు అంత అవగాహన లేదు. నాన్నగారికి ఉన్న దర్శనాన్ని బట్టి ఆ 72 పీపుల్కి వాళ్ళకే ల్యాండ్, వాళ్ళకే చర్చ్ అప్పచెప్పి ఆ పరిచర్య మీరే కొనసాగించాలి అనేది విధంగా. గొప్ప పరిచర్య అన్న, దేవుని స్తోత్రం. అన్న మీరు ఎక్కడ పుట్టారన్న? నేను హైదరాబాద్ అమ్మా. సో మా ఫ్యామిలీ గురించి చెప్పాలి అని అంటే మేము 6. ఓకే. సో నాకు 2 అక్కలు, 2 అన్నలు, తర్వాత ఒక అక్క, తర్వాత నేను. సో 3/3 రేషియో. నేను 6th. ఓకే, చాలా చిన్నవాడిని. ఒక చిన్న మాట చెప్పాలంటే, ఇది మన ఆఫీస్కి మీరు వచ్చారు, మీరు హెబ్రోన్కే వచ్చారు ఫస్ట్. సో మా నాన్నగారు మా అమ్మ గర్భంతో ఉన్నప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారు, కుమారుడు పుడితే భక్తి సింగ్ అని పేరు పెట్టుకుంటాను అని. సో దేవుడు చిత్తానుకూలంగా కుమారుడు పుడితే భక్సింగ్ గారు కట్టుకున్న లుంగిలో నన్ను కట్టి భక్సింగ్ గారి చేతుల్లో పెట్టి, అయ్యా మీరు ప్రేయర్ చేసి ప్రార్థన చేసి పేరు పెట్టాలని అన్నారు. ఏం పేరు పెట్టాలి జోషి అని భక్సింగ్ గారు అడిగారు. అడిగితే అయ్యగారు భక్సింగ్ అని. అదే భక్సింగ్ గారు అని, అది నా పేరు, నీ కొడుకుకి ఏం పేరు పెట్టాలా? లేదయ్యా ఇలా ప్రార్థన చేశాను, చేస్తే మీ పేరు పెట్టమని అంటే, సో ఆ రోజు భక్సింగ్ గారు ప్రార్థన చేసి నాకు భక్తి సింగ్ అని పేరు పెట్టారు. సూపర్ అన్న. సో నాకు ఓన్లీ భక్తి సింగే, ముందు కానీ వెనక కానీ ఏమి ఉండదు నాకు. ఓన్లీ భక్తి సింగ్ అనే పేరు ఆ రోజు పెట్టబడి. సో హైదరాబాద్ లోనే పుట్టాను. ఏం చదువుకున్నారన్న? నేను బీటెక్ MBA. బీటెక్ తర్వాత ఎనీ జాబ్ అట్లా? నేను బీటెక్ ఇండియాలో చదివాను, హైదరాబాద్లో. MBA మాత్రం లండన్కి వెళ్ళాను. తర్వాత ఒక ఫైన్ మార్నింగ్ మా నాన్నగారికి ఫోన్ చేశాను. మా నాన్నగారికి ఫోన్ చేసి, డాడీ ఏం చేస్తున్నారు అని అడిగాను. మా అన్నయ్య థియాలజీకి US వెళ్ళాడు, ఇంకొక అన్నయ్య సాఫ్ట్వేర్లో ఉన్నాడు. సో అది నైట్ షిఫ్ట్ సాఫ్ట్వేర్. సో మా డాడీకి ఫోన్ చేసి మార్నింగ్, డాడీ ఏం చేస్తున్నారు అని అంటే, హాస్పిటల్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను రా, కానీ తీసుకెళ్లే వాళ్ళు లేరు అని. సో అది నన్ను బాగా కదిలిచ్చింది. సో అక్కడ పూర్తి చేసుకొని నేను హైదరాబాద్కి వచ్చాను. రావడము, మీరు అడిగిన ప్రశ్నకి జాబ్ అనేది, నేను బిజినెస్లు ట్రై చేశాను చేయాలని. నాకు బిజినెస్ చేయాలని ఉండేది. ఎందుకు అని అంటే, మా నాన్నగారు పడ్డ కష్టము ఆర్థికంగా నేను పడకుండా సెల్ఫ్ సపోర్ట్తో మినిస్ట్రీ చేయాలని ఆలోచన ఉండేది. కానీ 99.9 దగ్గరకు వచ్చేది బిజినెస్, ఆ 1% దగ్గర ఫెయిల్ అయ్యేది. సో నాన్నగారికి చెప్పాను ఒకరోజు, డాడీ ఇలా ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు అని అంటే, నాన్నగారు ఒక మాట అన్నారు, నువ్వు లోకరీతమైన వ్యాపారం చేస్తున్నావు, నువ్వు పరలోక వ్యాపారం చేయను. ఏంటి డాడీ అని అంటే, ఆత్మల వ్యాపారం చేయి, ఇక్కడ ఆత్మలు సంపాదించి దేవుడి దగ్గరికి తీసుకొని రాను. సో ఆ రోజు 2009 October 3 నేను సంపూర్ణ సేవలోకి వచ్చాను అనమాట. ఓకే. మనం చాలా ఫాస్ట్గా ముందుకు వచ్చేస్తున్నాం అన్న. లండన్లో మీరు ఎన్ని ఇయర్స్ ఉన్నారన్న? నేను 1.5 year. 1.5 year. దానికి ముందు మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లా బీటెక్ లైఫ్ ఉంటుంది కదన్న, నాకు ఆ బీటెక్ లైఫ్ గురించి కొంచెం తెలుసుకోవాలని ఉందన్న. అమ్మ బీటెక్ లైఫ్ యాజ్ యూజువల్, ప్రొఫెషనల్ లైఫ్ ఒక గర్వము ఉంటుంది. ఫ్రెండ్స్, లోకరీతమైన ఫ్రెండ్స్, బంకు కొట్టేవాడిని, తిరిగేవాడిని, అన్నీ చేసినాను. చేయలేదని అనే అబద్ధం ఆడకూడదు పరిశుద్ధ గ్రంథం. కానీ చిన్నప్పటి నుంచి ఒక భయం ఏంటిది అని అంటే, ఒక బౌండరీలో ఉండాలి. నాకు తాగడం అలవాట్లేదు, నేను ఎప్పుడు ముట్టుకోలేదు. సిగరెట్ అలవాట్లేదు, నేను ఎప్పుడు ముట్టుకోలేదు. ఎక్కడికే అలాంటి అలవాటు, ఆ బౌండరీస్ నాకు తెలుసు. సో బీటెక్ లైఫ్లో పాజిటివ్ వేలో ఎంజాయ్ చేసేవన్నీ చేశాను, చేయలేదని అయితే నేను అన్నాను. ఇప్పుడు 2009లో పరిచర్యకు వచ్చారని చెప్పారు కదన్న, ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ ఏంటిదన్న? ఇట్లా నేను ఖచ్చితంగా సేవ చేయాలని చెప్పేసి. October 2 మా నాన్నగారు కర్నూలు మీటింగ్స్కి వెళ్ళారు. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వర్షాలు. సో నాన్నగారు, వర్షాలు ఉంటే వెళ్ళకండి డాడీ అని అన్నాం మేము, ఫ్యామిలీ అంతా. మీరు ఎక్కడన్నా ఆగమనండి కానీ పరిచర్య దగ్గర నన్ను ఆగమని చెప్పకూడదు అని అన్నారు. ఆయన వెళ్ళారు. సో October 2 అక్కడికి వెళ్ళినప్పుడు వర్షంతో కర్నూలు అంతా మునిగిపోయింది. నాన్నగారు డయాబెటిక్ పేషెంట్. మాకు సంప్రదింపులు కట్ అయిపోయాయి, ఫోన్ కట్ అయిపోయింది, కరెంట్ లేదు కర్నూలు అంతా, మంత్రాలయంలో
చేరాల వెళ్ళాలా నాన్నగారి దగ్గరికి అని మేము స్టార్ట్ అవ్వడానికి నేను మా అన్నయ్య గారు సాఫ్ట్వేర్లో ఉన్నారు, వెళ్దామని అనుకుంటే రోడ్ కట్ అయిపోయింది. సో ఆ రోజు ప్రేయర్ చేసుకుంటున్నాం ఫ్యామిలీ అంతా. దేవుడు నాతో ఒక మాట మాట్లాడారు. September 2 అదే ఇయర్లో రాజశేఖర్ రెడ్డి గారు దేవుడి సన్నిధికి వెళ్ళారు. సో 1 month తర్వాత సేమ్ October 2 నాన్నగారికి అయింది. దేవా నీ చిత్తం ఉంటే, నీ సేవకుడు, మీరు బలమైన దేవుడు, మీ చిత్తం ఉంటే నాన్నగారిని కాపాడండి, నేను సంపూర్ణ సేవలోకి వస్తాను. మీరు నమ్మరమా, అనూహ్యంగా నెత్తి మీద సూట్ కేసు పెట్టుకొని నాన్నగారు బస్ స్టాండ్కి వచ్చారు, కర్నూలు బస్ స్టాండ్కి. బస్ స్టాండ్ డాడీ మౌర్య హోటల్లో ఉన్నారు. 1st floor వరకు వాటర్ వచ్చేసి, 2nd floorలో నాన్నగారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు వాళ్ళందరూ ఉన్నారు అదే హోటల్లో. సూట్ కేసు పట్టుకొని కర్నూలు బస్ స్టాండ్కి వస్తే ఒక అన్న ఫోన్ చేశాడు. నాన్నగారితో ఉండేవారు కర్నూలులో, గిడ్డియోన్ అన్న అని. నాన్న నేను ఇక్కడ ఉన్నాం కర్నూలులో, డాడీ తిన్నారా అంటే తినలేదు, డాడీకి ఏంటంటే ఇక్కడ అందరు ఛార్జింగ్ పెట్టుకున్నారు ఇవ్వలేనని. అయితే ఒక పాస్ట్ గారు వచ్చారు ఏది ఫుడ్ ప్యాకెట్స్ పంచడానికి. అన్న మీరు జోషన్న గారు కదా? అవును తమ్ముడు. అయ్యో మీరు ఇక్కడ ఉన్నారే రండి అని కర్నూలులో టెలికాం నగర్కి తీసుకెళ్లారు. మారప్ప గారు ఉండేవారు ఆ టైంలో, మీరు చిన్నోళ్ళు గుర్తుండకపోవచ్చు, మినిస్టర్గా. వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి స్నానం చేసి తినిపించి అవన్నీ చేస్తే ఆ రోజు అనిపించింది బలమైన నాయకుడు దొరకలేదు కానీ బలమైన దేవుణ్ణి సేవించిన ఒక చిన్న సేవకుడు దొరికాడని చెప్పి అది నా ట్రిగరింగ్ పాయింట్. టీవీ పరిచర్య ముందుకు ఎప్పుడు వచ్చారని? టీవీ పరిచర్య 2014. ఓకే. డాడీ ఎక్కడ పుట్టారన్న? డాడీ వెస్ట్ గోదావరి గూటాల పాతపట్టి సీమ అనే దాంట్లో చిన్న కుగ్రామం, చిన్న కుగ్రామం. అది నాన్నగారు మాకు చెప్పింది ఏంటిదంటే ఎవరినైనా టీచర్స్ని పనిష్మెంట్ ట్రాన్స్ఫర్కి పంపాలంటే ఆ ఏరియాకి పంపేవాళ్ళు. ఓకే ఓకే ఓకే. ఆ ప్రాంతంలో. మమ్మీ పేరు అన్న? కృపావరం, దైవ కృపావరం. డాడీ 15 yearsకే దేవుని సేవలోకి వచ్చారు కదన్న. నాకు దానికి ముందు ఏమన్నా కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందన్న. అంటే దేవునిలోకి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు, యాక్చువల్గా డాడీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరు అని చెప్పేసి. డాడీ చిన్నప్పటి చదువులో చాలా, మ్యాథ్స్లో ఎక్సలెంట్. సో మా నాయనమ్మ మా తాతగారు మోటి వాళ్ళు, అంటే ఇలిటరేట్స్. వాళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. సో ఏ పొలాలు కాదు, టెనెంట్ ఫార్మర్స్ లాగా కౌలుకి వెళ్ళేవారు అనమాట. సో వాళ్ళు అనేది ఇప్పుడు మనం లాంగ్వేజ్ చెప్పలేం కానీ డాడీకి మంచి రైస్ పెట్టి వాళ్ళు దొడ్డు బియ్యం తినేవాళ్ళు. సో అలా మా నాన్నగారు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకునేవారు. సో ఆ ఊరికి ఒక వ్యక్తి వచ్చారు, సాధు సాల్మన్ గారు అని. నేను మీకు ఫోటో ఇస్తాను. ఆ సాధు సాల్మన్ గారు ఎవరు అని అంటే మా అమ్మగారి తండ్రి తమ్ముడు, మా చింతాత అవుతారు. సో ఆయన భక్సింగ్ గారికి ట్రాన్స్లేషన్ చేసేవారు. ఆయన సాధు బట్టల్లో తిరిగేవారు ఆ ఊరికి సైకిల్ మీద. సో ఆయన గారు చెప్పిన వాక్యాన్ని విని నాన్నగారు ఆ 15 years of ఏజ్లో రక్షణ పొందారు. సో అప్పటి నుంచి ఆయన దగ్గర ఆత్మీయంగా బలపడ్డారు. అన్న 15 yearsకే దేవుణ్ణి తెలుసుకున్నారు అయ్యగారు. కాకపోతే సేవకు రావడానికి కొంచెం టైం పట్టింది. అయ్యగారు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. అంటే నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఆ తర్వాత అయ్యగారు జాబ్ చేశారంట. ఏ జాబ్ చేశారు? డాడీ బీటెక్, BA కాదు BSc కూడా చదివారు. ఓకే ఓకే. డాడీ డబుల్ డిగ్రీ చదవాక చాలా మంది ప్రోత్సహించి నాన్నగారు హుబ్లీకి వెళ్ళారు అనమాట. హుబ్లీలో రైల్వేస్లో పనిచేశారు. సో ఇక్కడ కూడా ట్రై చేశారు, మంచి చదువులు ఆఫర్స్ వచ్చాయి కానీ హుబ్లీకి వెళ్ళారు. హుబ్లీలో నాన్నగారు రైల్వేస్లో పనిచేశారు. అక్కడున్న ఒక ప్రాంతంలో నాన్నగారు వారిని ఉన్న లేమెన్స్ కింద ఉండి ఆత్మీయంగా కొంచెం వీక్ ఉన్న వారిని బలపరిచారు. సో అక్కడ ఒక చర్చ్ స్టార్ట్ చేశారు డాడీ హుబ్లీలో, క్రిస్టియన్ ఫెలోషిప్ అని. సో ఆ చర్చ్ ఈరోజు 1 acre ఉంది. దేవుని కృప, దేవుని స్తోత్రం. అసలు చిన్న ఒక ఇంట్లో ఇంత రూమ్లోనే, ఇంత చిన్న రూమ్లో స్టార్ట్ చేసిన చర్చ్ని దేవుడు అంచెలంచెలుగా అక్కడున్న వారిని ఆత్మీయంగా బలపరిచి దేవుడు ఎవ్రీ ఇయర్ మేము 31st night అక్కడే ఉంటాం హుబ్లీలో. సో నాన్నగారు అక్కడ పనిచేశారు అన్నమాట. నాన్నగారితో పాటు ఉన్నవారు కొంచెం లో జాబ్స్లో ఉన్న వాళ్ళంతా ఇంత చదువుకొని ఇక్కడికి వచ్చారే అని చెప్పి వాళ్ళు ఆదరించి నాన్నగారితో ఉండేవారు. ఓకే. కంప్లీట్ పరిచర్యలోకి ఎప్పుడు వచ్చారన్న? నాన్నగారు హుబ్లీ నుంచి వచ్చాకే ఇక్కడికి వచ్చేసారు. ఓకే ఓకే. డాడీ అప్పుడే ఉన్నప్పుడే యవనస్తుల మధ్య పరిచర్య చేయడము, తిరిగి అవన్నీ చేసేవారు. డాడీకి ఎప్పుడు
పరిచర్యలోనే ఆశ, ఫ్యామిలీ ఇది బట్టి ఏదో ఒక ఉద్యోగం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నది, కానీ ఆ ఉద్యోగం కూడా ఎక్కువ రోజులు చేయలేదు, ఎక్కువ సంవత్సరాలు కూడా పెద్దగా చేసింది కాదు. తర్వాత డాడీ దేవుడి పిలుపుని తీసుకొని 70s లోనే ఇప్పుడు డాడీ ఫుల్ టైం పరిచర్యకు వచ్చేసి. పరిచర్యకు వచ్చాక మ్యారేజ్ అయిందా, ముందే మ్యారేజ్? ముందే అన్న. మరి ఇప్పుడు ఈ టీవీ రేడియో పరిచర్య ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్న? డాడీ రేడియోలో టీవీ సంపూర్ణ పరిచర్యకు వచ్చాక విషయం అని ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యారు. విషవానికి జాయిన్ అయ్యాక అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు అంకుల్ గారు ఉండేవారు. ఫస్ట్ అక్క ఆయన ఆర్ఆర్కే మూర్తి అంకుల్ గారు రేడియో చెప్పాక ఆ అంకుల్ ఆపేశాక నాన్నగారు స్టార్ట్ చేశారని. సో జనరల్ మెసేజెస్ చెప్పేదానికంటే, ఒక టాపిక్ తీసుకొని చెప్పేదానికంటే నాన్నగారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటిదంటే వర్స్ బై వర్స్ ఎందుకు చెప్పకూడదు, బైబిల్ సంపూర్ణంగా అందరికి అర్థం కావాలి అని. ఆ ఉద్దేశంతో విషవాణిలో ఉన్నప్పుడు డాడీ వర్స్ బై వర్స్ స్టార్ట్ చేశారు. రేడియోలో 15 years చెప్పారు డాడీ. 15 years, అది కూడా 2 times ఫినిష్ అయింది బైబిల్ రేడియోలో. 2 times, చాలా పెద్ద విషయం అన్నది. వర్స్ బై వర్స్ అది. ఇంకొక మాట చెప్పాలంటే తమ్ముడు, ప్రాంతీయ భాషలు ప్రపంచంలో ఎవ్వరు కూడా వర్స్ బై వర్స్ బైబిల్ స్టడీ చేయలేదు. అది జోషి గారు ఒక్కరే. దేవుని కృప, దేవుని అత్యంత కృప, దేవుని అత్యంత. 7 years లో ఏమో కంప్లీట్ చేశారంట అన్న. అవును, 7.5 years ఒకటి, 7.5 years ఒకటి కంప్లీట్ బైబిల్. అదే అన్న, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. అవునవును, వర్స్ బై వర్స్. ఇప్పటికీ యూట్యూబ్ లో కొన్ని ఉన్నాయి అన్న, నేను కూడా విన్నాను. అంతేకాకుండా ఇట్లా రేడియోలో అయ్యగారు ప్రీచింగ్ చేసేటప్పుడు చాలా మంది విని చాలా మంది రక్షింపబడ్డారు అన్న. అందులో సతీష్ కుమార్ గారు కూడా ఉన్నారన్న, ఆయన కూడా వినేవారనంట అన్న. కేరళలో బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు అన్న నోట్స్ రాసుకునేవారు మాకు చెప్పారు అన్న. అవునన్న, అంటే డాడీ ఫ్యూనరల్ లో కూడా వచ్చి చెప్పారు అన్న. మరి టీవీ పరిచర్యలోకి ఎప్పుడు వచ్చారన్న? టీవీ పరిచర్య మేము 2003లో వచ్చాం. నాన్నగారు ఎప్పుడైతే ముందున్న ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చారు ఇబ్బందుల వల్ల, రేడియోలో ఉన్నాం మేము. రాకడ ధ్వని అని, ముందేమో ప్రేమధార అనే కార్యక్రమం ఉండేది, తర్వాత రాకడ ధ్వని అని స్టార్ట్ చేసాం. తర్వాత తరం మారుతూ కొలిది మేము ఆ కాలంలో తేజ టీవీ అని ఉండేది. ఆ తేజ టీవీ 2003లో ఎవ్రీ మండే మార్నింగ్ 6:30కి వచ్చేది. తేజ టీవీని తర్వాత జెమినీ మూవీస్ అని చేశారు. 2003 to 2009 ఎవ్రీ మండే మార్నింగ్ 6:30కి ఉండేది. 2009లో ఎప్పుడైతే ఆరాధన ఛానల్ వచ్చిందో, మాకు అత్యంత ప్రియులు ఆప్తులు పాల్దేవి ప్రియం గారు, ఉషా ఆంటీ గారు, వారి నాన్నగారిని అప్రోచ్ అవ్వడం. సో నాన్నగారు ఏం చేశారంటే 7:30 రేడియో టైం, సో అదే 7:30 ఎవ్రీ డే ఆరాధన ఛానల్లో రావడం స్టార్ట్ అయింది 2009 జూలై. తేజ టీవీలో కూడా మొట్టమొదటిసారిగా వాక్య పరిచర్య చేసింది జోష్ అన్న గారు. టీవీ పరిచర్య స్టార్ట్ చేసి. అవునన్న. అన్న, ఇప్పుడు ఇన్నేళ్ల సేవా పరిచర్యలో డాడీ ఇది ఒక ఇన్సిడెంట్, ఇట్లా ఒక యూనిక్ ఇన్సిడెంట్ చెప్పమనంటే ఏది చెప్తారన్న? యూనిక్ ఇన్సిడెంట్ 2 చెప్తాను, ఒకటి కాదు. డాడీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు సడన్గా. ఈవినింగ్ మీటింగ్, మార్నింగ్ తెలిసింది చనిపోయారని. నాన్నగారు సొంత తండ్రి చనిపోయారని తెలిసి తండ్రిని భూస్థాపన చేసి మీటింగ్కి వెళ్ళారు. గ్రేట్. ఇంకా డాడీ ఆ మీటింగ్కి వెళ్ళడం. ఇంకొకటి, నాన్నగారికి ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. నాన్నగారితో పాటు మా యేసు అనుచరులో పనిచేసిన వారందరికీ 2 పల్టీలు కొట్టింది. పల్టీలు కొట్టిన దాని నుంచి రోడ్ నుంచి పక్కకు పడిపోయింది పొలంలోకి. బయటకు వచ్చి అలానే మీటింగ్కి వెళ్ళారు. అదే డ్రెస్లో, అదే డ్రెస్లో, అవే చిన్న చిన్న గాయాలతోని. దేవుడి కృప ఏంటిదంటే రక్తం ఏంది ఎవరికి మేజర్ గాయాలు కలగకుండా అంత టీం అంతా అలానే. ఎందుకంటే ముందు రోజు మాకు మ్యూజికల్ నైట్ అయింది, మాది యేసు అనుచరుల మ్యూజికల్ నైట్. సో నెక్స్ట్ డే మీటింగ్, సండే మార్నింగ్ వెళ్ళాలని మ్యూజికల్ నైట్ ఫినిష్ చేసుకొని నైట్ సూమోలో వెళ్ళారు. 3 పల్టీలు కొట్టింది. అప్పుడు ఫోన్స్ కానీ అవి కానీ ఏం లేవు. తర్వాత వచ్చాక యాక్సిడెంట్ అయ్యింది, 3 పల్టీలు కొట్టింది. అద్దము నాన్నగారు మీద పడాల్సింది బయటపడింది దేవుని కృపను బట్టి. నెక్స్ట్ అదే డ్రెస్తో వెళ్తే అనేక మంది రక్షణ పొందారు ఆ రోజు. దీస్ ఆర్ ద వెరీ 2 యూనిక్ ఇన్సిడెంట్స్ డాడీ. ఇది నేను వ్యక్తిగతంగా ఒక కుమారుడుగా నన్ను ఇన్స్పైర్ చేసేది. ఇంకొకసారి అన్న, డాడీ వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు సేమ్ ఆపోజిట్ గ్రౌండ్లోనే ఎన్టీఆర్ గారిది ఇట్లా ఒక మీటింగ్ జరుగుతుందంట అన్న. దానికంటే ఎక్కువ జనాలు నాన్నగారు మీటింగ్కి వచ్చారనంట, అందరు ఆశ్చర్యపోయారంట దానికి. సో ఇది
గుంటూరులో గుంట గ్రౌండ్స్ అని ఉంటాయి. సో ఎవ్రీ ఇయర్ గుంట గ్రౌండ్స్లో మీటింగ్స్ జరుగుతాయి. సో నాన్నగారు మీటింగ్ ఉందనగానే మోర్ దాన్ 1 lakh పీపుల్ వచ్చారు. ఆపోజిట్ పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది. ఎన్టీ రామారావు గారిది స్టార్ట్ అవ్వాలి, ఇంకా కాలేదు. సో ఎవరిది ఇంత జనాలు ఉన్నారు ఇక్కడ, ఎవరు పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది అని. అంటే ఆ కాలంలో నాన్నగారు మీటింగ్ అంటే ట్రాక్టర్స్లో, బస్సులలో కానీ నడుచుకుంటా లారీస్ వేసుకొని వచ్చేవారు. మాది ఓన్లీ పబ్లిసిటీ, రేడియోలో చెప్పేది, లోకల్గా ఆటో పబ్లిసిటీ, రిక్షా, ఇంకా ఆటో కూడా కాదు, రిక్షాలో మైక్ పబ్లిసిటీ చేసేది. సో ఆ క్రౌడ్ని చూసి అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ వచ్చాడు. ఎవరండి ఇది మీటింగ్ ఏంటంటే, ఇలా పలానా జోషన్న గారు మీటింగ్ జరుగుతుంది, మేము రావచ్చా అని. నాన్నగారు అగ్రి చేయలేదు. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, ఇది దేవుని మీటింగ్, దేవుడు దాంట్లో నుండి. సో ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆశ్చర్యపోయారు. నేను ఒక సినీ నటుడిని, నాకు రానంత జనాలు ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి ఆశ్చర్యపోయారు. అంతే అన్న. అంతేకాకుండా జోషన్న గారు పెద్ద పెద్ద వాళ్ళకు అంటే ఇంట్లోకి వెళ్ళి కూడా పరిచయం చేశారంట చాలా మందికి. జగన్ గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ. చాలా మందికి తెలియని విషయం ఏంటిదనంటే, అంటే మాకు మా మినిస్ట్రీ గురించి ఈరోజు మేము చెప్పుకోము ఎక్కువ. అవునన్న, అవును. ఏంటిది అంటే, ఆ కాలంలో డ్రోన్స్ కానీ, కెమెరాస్ కానీ, అవి కానీ, ఇలా పాడ్కాస్ట్లు కానీ, ఫోన్ కానీ, వీడియోస్ లేవు కానీ. జగన్ గారు పెళ్లి చేసింది నాన్నగారు. అవునా? ఫస్ట్ అనేది నార్మల్ పొలిటికల్గా వెడ్డింగ్ అయింది. తర్వాత వాళ్ళకున్న ఒక ఫ్యాక్టరీలో నాన్నగారే పెళ్లి ప్రసంగము నాన్నగారే చేశారు. దాంట్లో నాన్నగారు మా అన్నయ్య గారు ఇద్దరు అటెండ్ అయ్యారు పెళ్లికి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యే ముందు, సీఎం అయ్యాక జాన్ నర్సరాజ్ అని అంకుల్ ఉండేవారు. దిల్సుఖ్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా ఉండి ఇప్పుడు దేవుడి సన్నిధిలో. ఆ అంకుల్ నాన్నగారు ఇద్దరు కలిసి వాళ్ళకి వెళ్ళి వాక్య పరిచర్య చేశారు. ఎవ్రీ వీక్ థర్స్డే నేనే తీసుకెళ్లేవాడిని వాళ్ళిద్దరిని. నేను బయట ఉండేవాడిని, నేను ఇంకా అప్పటికి సేవలో రాలేదు కాబట్టి నేను రాను డాడీ, ఇంత పెద్దోళ్ళ దగ్గర నేను రాను, మీరు వెళ్ళండి అంటే రాజశేఖర రెడ్డి గారు కలిసేది, విజయమ్మ గారు, షర్మిల గారు, జగన్ గారు, భారతి గారు. ఇంకో మాట చెప్పాలంటే, దీనికి యాడ్ చేయాలంటే, మొన్న భారతి గారు తల్లి గారు మాకు పరిచర్యకు సహాయం చేశారు. దేవుని కృప, దేవుని అత్యంత కృప. అవునన్న. అన్న మీ పాత్ర ఎట్లుంటుండే అన్న? ఇట్లా ఇప్పుడు అయ్యగారు పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేస్తుండే కదన్న, అందులో మీ పాత్ర అంటే మీరేం చేసేవాళ్ళు? అమ్మ, నేను నీకు చెప్పినట్టు 6th చైల్డ్. ఓకే. నేను చాలా చిన్నవాడిని. ఓకే. 2002 డాడీ టీవీలో రావడం లో నేను అప్పుడు ఇంజనీరింగ్. ఓకే. మా పెద్దన్నయ్య పాత్ర ఎక్కువ ఉండేది, జాన్ స్పర్జన్ గారు. ఆయన ఎక్కువ తిరిగేవారు. తర్వాత నాన్నగారు అన్నయ్యని థియాలజీ చేయడానికి యుఎస్ పంపించేవారు. సో నాన్నగారితో ఒక టీం ఉండేది. దాంట్లో మెయిన్ వ్యక్తి జేమ్స్ అన్న అని ఒక అన్న ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు, కాకినాడ కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్గా. సో ఆయనతో పాటు నేను చిన్నప్పటి నుంచి నాన్నగారితో తిరిగేవాడిని. మీటింగ్స్కి చూసేవాడిని నాన్నగారిని, ఎలా పరిచర్య చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అని నేను చూసేవాడిని. ఓకే. నాకు కాస్త స్పర్జన అన్న గురించి తెలుసుకోవాలని ఉందన్న. ఎందుకనంటే యూఎస్కి వెళ్ళడానికంటే ముందు, జాబ్ కన్నా ముందు ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు, అంటే బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు కొంచెం లోకంలో పోయినట్టు నేను విన్నాను. అంటే ఇంటికి పెద్దోడుమా, ఇంటికి పెద్దవాళ్ళకి మరి నువ్వు పెద్దోడు, నీకు తెలియాలి, కొంచెం గారాభం ఎక్కువ ఉంటుంది. ఇంటికి పెద్దోడు కాబట్టి అన్నయ్య గారి పట్ల కూడా కుటుంబంలో గారాభం ఉండేది. అడిగింది కొంచెం దొరికేది. తర్వాత అన్నయ్య రేడియాలజీ చేశాడు. రేడియాలజీ చేసినాక సిడిఆర్ అనే హాస్పిటల్ ఉండేది, అప్పుడు అపోలో కాంపిటీషన్ ఉండేది. సో దాంట్లో జనరల్ మేనేజర్గా చేశారు. ఇక్కడ అంతా ఇంప్రూవ్ అయిందని బెంగళూరు పంపించారు. నేను కంప్లీట్ వరల్డ్లీ అని అన్నాను, కానీ హీ వాజ్ ఇన్ వరల్డ్. డెఫినెట్గా లోకరితమైన జీవితం కొద్దిగా జీవించారు. తర్వాత నాన్నగారితో తిరగడాన్ని బట్టి, నాన్నగారు పడుతున్న కష్టాన్ని బట్టి చూసి అన్న కూడా సేవ పిలుపు రావడం. సో నాన్నగారు వెంటనే పిలుపు వచ్చింది, ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలి, బైబిల్ జ్ఞానం పెంచుకోవాలని యుఎస్ పంపించారు. యుఎస్ నుంచి వచ్చేద్దాం అనుకున్నారంట, కానీ అక్కడనే జైలు అంటే ప్రిజన్ పరిచయం ఎక్కువ పెరిగేసరికల్లా రాలేకపోయారంట. నాన్నగారు ఆశ నాన్నగారితో పాటు చేయాలని, పెద్ద కొడుకు సేవలో ఉన్నారు అని చెప్పి చేయాలని. సో అన్నయ్య అక్కడ యుఎస్ వెళ్ళాక అక్కడ పరిచర్య చేయడం,
ప్రిజన్ పరిచర్యకు మంచి స్పందన వచ్చింది అన్నకి. అక్కడ చాలా మంది మారడం కానీ, అంటే ఇక్కడున్న ప్రిజన్ మినిస్ట్రీకి అక్కడున్న ప్రిజన్కి తానా తేడా. అక్కడ మనుషుల్ని జస్ట్ చూసినందుకు చంపేస్తారు అక్కడ. అలాంటి వారిని మార్చడం, అన్నకు కూడా బెదిరింపులు రావడం, చంపాలని కొన్ని అటెంప్ట్లు జరగడం, ఆయన అక్కడ నిలబడి అన్నయ్య గారు పరిచర్య చేశారు. నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళాక అన్నయ్య గారు తిరిగి వచ్చారు ఇండియా. అవునంట అన్న చాలా ఫీల్ అవుతాడు అన్న. ఒకసారి జాన్ వెస్లీ గారి చర్చ్లో వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరిని చూసి కొంచెం బాధపడ్డానని కూడా చెప్తారు అన్న. అంతేకాకుండా అన్నకి అవార్డ్స్ కూడా వచ్చాయంట కదా అన్న ప్రిజన్ పరిచర్య గురించి. వచ్చాయి, మంచి హూ ఇస్ హూ ఆఫ్ అమెరికా అనే ఒక దానికి వచ్చింది. బెస్ట్ వాలంటీర్ ఆఫ్ ది అమెరికా అనే అవార్డు వచ్చింది. ప్రిజన్ మినిస్ట్రీని బట్టి వేరే దాన్ని బట్టి వచ్చాయి. ఓకే, మిగతా అన్న అక్క వాళ్ళు ఏం చేస్తారన్న? మా ఇంటికి పెద్ద అక్క హౌస్ వైఫే. మా బావగారు 2019లో దేవుడి సన్నిధికి వెళ్ళారు. ఇంకొక అక్క అమెరికాలోనే ఉంటుంది. మా బావగారు అమెరికాలోనే సాఫ్ట్వేర్ జాబ్. సో అక్క అక్కడికి వెళ్ళింది. సో పెద్దన్న మీకు తెలుసు, పెద్దన్న అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇంకొక అన్న సాఫ్ట్వేర్ కంప్లీట్గా. మా ప్రార్థన అన్నయ్య గారు రావాలని నేను చేస్తున్నాను. నాకు వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు రావాలన్న ప్రార్థన. అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇంకొక అక్కయ్య నాతో పాటు పరిచర్యలో ఉంది. వాళ్ళ పేర్లు అన్న? పెద్దక్క పేరు ఫ్లారెన్స్ క్రిస్టియానా, చిన్నక్క పేరు గ్రేస్ క్రిస్టియానా, పెద్దన్న జాన్ స్పర్జన్, ఇంకొక అన్న జాయ్ లీ, ఇంకొక అక్క శ్వేత జోషి, నేను భక్త సింగ్. నాకు జోషి అన్న గారిది భక్త సింగ్ గారితో ఉన్న ఏదన్నా ఒక ఇన్సిడెంట్ తెలుసుకోవాలని ఉందన్న. ఇన్సిడెంట్ చెప్పాలి అని అంటే చాలా మందికి తెలియంది. నేను నాన్నగారిని అడిగాను, డాడీ విషవాన్ని ఎందుకు అంత రీచ్ అయింది తెలుగు ప్రజల్ని అని. సో రేడియో వల్లనా అని అడిగాను. నేను ఒక మాట చెప్తారా, నువ్వు గుర్తుపెట్టుకోని. ఏంటి డాడీ అని అంటే, విషవాణిని హైదరాబాద్లో స్టార్ట్ చేయాలి, ఆంధ్రప్రదేశ్లో. సో నాన్నగారు ప్రార్థన చేస్తే ఎవరితో ప్రారంభించాలి అని అంటే భక్త్ సింగ్ గారితో ప్రారంభించాలి అని ఆలోచన వచ్చింది. భక్త్ సింగ్ గారు ఏ బయటకు మీటింగ్స్కి రారు, జనరల్గా ఎక్కడికి రారు. సో నాన్నగారు భక్త్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సార్ ఈ విధంగా ఇట్లుంది, ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలా అనే థాట్ వస్తే భక్త్ సింగ్ గారు ఎక్కడ జోషి అంటే ఇక్కడ ముషీరాబాద్ సిఎస్ఐలో స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది అని అంటే, నువ్వు అడిగావు నేను వస్తాను జోషి అని. సో విషవాన్ని ఈ రోజుకి సర్వైవ్ అవ్వడం, ఇంత రీచ్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ దేవుడు. దాని తర్వాత భక్త్ సింగ్ గారు లాంటి గొప్ప దైవజనుడు ఒక ప్రార్థన ప్రారంభం. అది నాన్నగారికి ఉన్న సన్నిహితం. సో కాన్వకేషన్స్ కానీ దేనికి కానీ నాన్నగారు వెళ్ళడం, ఇవన్నీ మా ఫ్యామిలీ అంతా కాన్వకేషన్స్కి వెళ్ళేది. కంప్లీట్ ఎవ్రీ ఇయర్ వెళ్ళేది కంప్లీట్గా. ఓకే, నాకు ఇంకా జైపాల్ బ్రదర్ గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా తెలుసుకోవాలని ఉందన్న. ఒక మాట నేను జైపాల్ అంకుల్ గురించి చెప్పాలి అని అంటే, మా నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక తండ్రి వల్లే మమ్మల్ని ఆదరించారు. సో అంకుల్ని 1 year యానివర్సరీకి, డెత్ యానివర్సరీ అంటే నాన్న ఒక మాట యాడ్ చేస్తాను ఏమనుకోకండి. నాన్నగారికి మెమోరియల్ సర్వీసెస్ కానీ లేకపోతే 11th day 5th day ఇవన్నీ ఇష్టం ఉండేది కాదు. సో నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళాక నన్ను అడిగారు, చివరిగా నేనే ఉన్నాను నాన్నగారితో. మా ఫ్యామిలీ అంతా అడిగారు చేస్తామా అని. నన్ను వద్దన్నాను, డాడీకి ఇష్టం ఉండదు. సమాధి కట్టడం కూడా డాడీకి ఇష్టం ఉండదు. సో మా ప్రెషర్ చేయడం బట్టి సమాధి కట్టడం జరిగింది. సో 1 year యానివర్సరీ మా అమ్మ అడిగింది, డాడీ కోసం చివరిగా ఏదన్నా చేయండి అని అంటే, ఎవరిని పిలవాలి అని ప్రార్థించినప్పుడు అంకుల్ని అడిగాం. దేవుడు అంకుల్ని చూపెడితే అంకుల్ని అడిగాం, అంకుల్ ఇలా ఉంది అని అంటే, ఆ రోజు సండే వచ్చింది. చాలా భయపడ్డాం, వస్తారో రారో అని చెప్పి. అనేకులను అడిగాం, అనేకులు సండే అని రాలేదు. కానీ అంకుల్ మాత్రం చెన్నై నుంచి సండే ఉన్నా కూడా అది మానుకొని వచ్చారు. అది. సో నాన్నగారికి అంకుల్కి మంచి సాన్నిధ్యమైన ఉంది. పెద్ద కుమారుడితో నేను చాలా క్లోజ్గా ఉంటాను, జోసెఫ్ ప్రకాష్తో. చిన్నతనంతోనే పరిచయాలు ఉన్నాయి కానీ ఎక్కువ సాన్నిధ్యం జోసెఫ్ అన్న కూడా ఇప్పుడు సిటీకే వచ్చాడు అన్న పరిచయం. అవునవును, జోసెఫ్ ప్రకాష్ గారితో మంచి బాగా సాన్నిధ్యం. అవునన్న. ఇంకొక విషయం ఏంటిదంటే అన్న, మీరు ఎస్పెషల్గా సతీష్ కుమార్ గారితో కూడా మాట్లాడతారు, కొంచెం సాన్నిహిత్యంగా ఉంటుందని చెప్పేసి విన్నాను అన్న. అది ఎట్లా అన్న వారితోటే అంటే? ఒకటిమా సతీష్ అన్న చెప్పాలి అని అంటే బయట ఎట్లున్నా ఎట్లా మాట్లాడుకున్నా, సతీష్ అన్నకి ఏం అవసరం లేదు మా గురించి ఆలోచించేది. సతీష్ అన్నకి ఏమీ
పని కూడా లేదు మాతోని ఏం అవసరం లేదు, మేమేం ఉపయోగం వచ్చేది కూడా కాదు. కానీ సతీష్ అన్న ఎవ్రీ టైం ఫోన్ చేసి ఎట్లున్నారు, మినిస్ట్రీ ఎట్లా జరుగుతుంది అని చెప్పి మమ్మల్ని బలపరచడం, మాకు కొన్ని సలహాలు ఇవ్వడం, ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పడం, మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ రోజుకి కూడా నాన్నగారు ఉన్నప్పటి నుంచి, నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా ఎవ్రీ మంత్ ఏదో ఒకసారి మెసేజ్ ద్వారా కానీ మమ్మల్ని మేము కలవడం కానీ, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కానీ ఇవి చేస్తూ ఉంటాడు. దేవుని అత్యంత కృప, అంత సేవ ఉంది. ఎంత ఉన్నా కూడా ఆయన ఏ రోజు కూడా మమ్మల్ని వీళ్ళతో నాకేం అవసరం ఉంటుందన్న ఆలోచన అన్నకి ఎప్పుడు లేదు. మమ్మల్ని నా జోషన్న బిడ్డలు, నా తమ్ముళ్ళు అన్నట్టే చూస్తాడు అన్న. నాకు ఇది కూడా తెలుసుకోవాలని ఉందన్న, ఈ మినిస్ట్రీకి యేసు అనుచరులు అనే ఇదే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో నా నాన్నగారు ముందున్న పరిచర్య నుంచి బయటకు వచ్చాక చాలా మంది పేరు సజెస్ట్ చేశారు. కానీ మాకు ఒక అంకుల్ ఉన్నారు, జాన్ పాల్ పాతురి గారు అని. వాళ్ళ బ్రదర్ పిపి విలియమ్స్ గారు, వారు ఐఏఎస్ ఆఫీసర్. జాన్ పాల్ పాతురి అంకుల్ బిజినెస్ మ్యాన్, ఆయన ఎమ్మెల్యే ఇందిరాగాంధీతో అవార్డు కూడా తీసుకున్నారు. సో ఆ అంకుల్ ప్రార్థన చేసినప్పుడు, నాన్నగారు జూనియర్ కూడా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్లో, జాన్ పాల్ పాతురి అంకుల్ అని. సో ఆ అంకుల్ సజెస్ట్ చేశారు, జోష్ అన్న మీరు యేసు అనుచరులను పెట్టాలా మీ లైఫ్ని చూసి. సో అని ఆ రోజు యేసు అనుచరులు అనే నామకరణం అయింది. దేవుని కృప అన్నది చాలా మంచి పేరు అన్నది. చాలా దేవుని కృప. ఇప్పటికి దాని ద్వారా చాలా మంది రక్షింపబడ్డారు అన్న. అవునన్న. ఇంకోటి అన్న, అయ్యగారికి అంటే జోషన్న గారి లైఫ్లో ఏదైనా అవమానం జరిగింది, ఏదైనా అవమానకరమైన ఇన్సిడెంట్ ఏదైనా ఉందనంటే ఏదన్నా? నేను సేవకుడుగమ్మా, అవమానాలు జరుగుతుంటాయి. దాని గురించి మనం డిస్కస్ చేసేదానికంటే మనం మూవ్ ఆన్ అయితే బెటర్. చాలా ఉన్నాయి ఇన్సిడెంట్స్, లేవని కాదు, నేను వ్యక్తిగతంగా ఉన్నాయి, నేను లేనప్పుడు జరిగినాయి, నాన్నగారు నాతో పంచుకున్నాయి, మనుషులు కానీ సంస్థలు కానీ చేసినవి చాలా ఉన్నాయి. కానీ మేము అవన్నిటి గురించి ఎప్పుడు ఆలోచించలే, డిస్కస్ చేయలే. గాడ్ ఈస్ దేర్, గాడ్ ఈస్ ద ఆన్సర్. అంతే అన్న. డాడీ తోటి మీకున్న రిలేషన్షిప్ ఎట్లుంటుంది అన్న? సీరియస్ ఉంటారా, మీతోటి క్లోజ్గా ఉంటారా, ఎట్లా? నేను మా ఫాదర్ గురించి చెప్పాలి అంటే వి వేర్ ఫ్రెండ్స్. నేను 2009 నుంచి 2021 వరకు మా నాన్నగారికి టీవీ చూసే అలవాట్లేదు, ఫోన్ మీద ఉండే అలవాట్లేదు, ఎవరి గురించి మాట్లాడే అలవాట్లేదు, ఎవరి వెనుక మాట్లాడే అలవాట్లేదు. నాకు మా నాన్నగారికి ఉన్న డిస్కషన్ ఏంటిది, ఇంకా వాక్యమే. సో మేమిద్దరం కలిసి ఒక ఫ్రెండ్స్ వల్లేనేమో. ఐ మిస్ మై డాడ్, ఒక తండ్రి, దాని తర్వాత ఒక ఫ్రెండ్. ఎందుకంటే నాకు బాధ ఉన్నా దుఃఖం ఉన్నా, నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళినా, ఏం జరిగినా వెంటనే మా నాన్నగారికి వచ్చి చెప్పుకునేవాడిని. ఈరోజు అది చాలా మిస్ అవుతాను నేను. మీరు కూడా అట్లనే స్టార్ట్ చేస్తారన్న, బాగున్నారా అమ్మ, బాగున్నారా అక్క, అదే చాలా బాగా అనిపిస్తుంది అన్న. అది దాన్ని మేము మిస్ అవ్వకుండా, అంటే మీ ద్వారా దాన్ని ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాం అన్న. ఇంకో విషయం ఏంటదన్న, మీరు డాడీతో ఒక ఇన్సిడెంట్, ఒక మంచి ఇన్సిడెంట్ని షేర్ చేసుకోమంటే ఏది షేర్ చేసుకుంటారు డాడీతో మీకున్న ఇన్సిడెంట్? విత్ ఫాదర్ ఐఎమ్ టెలింగ్ యూ, ఎవ్రీ ఇన్సిడెంట్ ఈజ్ ఎ గ్రేట్ ఇన్సిడెంట్. అవునా, ఒక్కటి చెప్పండి అన్న, ఏదన్నా యూనిక్ ఇన్సిడెంట్. చాలా ఉన్నాయి మా అట్లా చెప్పాలంటే. నాకు గ్రేట్ ఇన్సిడెంట్ చెప్పాలంటే ఒకటి, మా ఫాదర్ ముందు నేను ప్రీచ్ చేయడమే గ్రేట్ ఇన్సిడెంట్. అది మేమిద్దరం కలిసి ఆ స్టేజ్ షేర్ చేసుకోవడం, అనేక మీటింగ్స్కి వెళ్ళాం. ఫస్ట్ మీటింగ్ 2009 మేము కాళ్ళకి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. కాళ్ళ మీటింగ్స్ భీమవరం దగ్గర కాళ్ళ అని ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. సో ఆ మీటింగ్స్కి ఫస్ట్ టైం నా నాన్నగారి ముందు షేర్ చేశాను. సో మా నాన్నగారికి షేర్ చేశాక ఒకరోజు గుంటూరు మీటింగ్స్ నుంచి మేము ఇద్దరం బయటకు వస్తున్నాం. బయటకు వస్తే ఒక వ్యక్తి కలిసాడు, అయ్యా మీకంటే మీ కుమారుడు బాగా చెప్తున్నాడు అన్నాను. అంటే నాన్నగారు ఏమనలేదు, ఒకే మాట, తండ్రికి మించిన తన్నుడే అయితే మంచిదే కదా, తండ్రి కదా సంతోషపడేది అని అన్నారు. అంతే. దట్ ఈస్. మిమ్మల్ని ఎప్పుడన్నా పర్సనల్గా అప్రిషియేట్ చేసిండా అన్న? మా నాన్నగారికి అప్రిషియేషన్ చేయరు. మా డాడీకి అప్రిషియేషన్, మా డాడీ చెప్పేది, అప్రిషియేషన్ చేస్తే కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి, సాతానుడు అదంతా బ్రెయిన్ అంతా బ్లాక్ చేస్తారు. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా అప్రిషియేషన్ చేయలేదు. ఎప్పుడు వెనక చేస్తారు, మమ్మీతో చెప్తారు, మా దగ్గర సేవకులతో చెప్తారు. కానీ నాతో డైరెక్ట్ అరే భలే గ్రేట్ రా, భలే చెప్పావురా అని ఎప్పుడు చెప్పారు. కరెక్షన్ మాత్రం చేస్తారు. ఓకే.
అన్న ఇప్పుడు డాడీతో పాటు మీరు తిరిగే వాళ్ళని చెప్పారు కదా అన్న, అంటే మీరు డ్రైవర్గా డాడీతో పాటు వెళ్ళి ఉండొచ్చు. అలా వెళ్తున్నప్పుడు మీకు డాడీకి దేవుని గురించి జరిగిన ఒక మంచి కన్వర్సేషన్ గురించి చెప్పమంటే ఏది చెప్తారా? నేను చాలా డౌట్స్ అడిగేవాడిని మా డాడీ నాకు క్లియర్ చేసేవాళ్ళు. కానీ మా డాడీ నాకు చెప్పేది ఏంటిది అంటే, నువ్వు చదువు, బైబిల్ చదువు, దేవుడే నీకు ఇంకా క్లియర్ చేస్తారని చెప్పేవారు. ఆ మాట నన్ను చాలా తాకేది, చాలా అంటే చాలా. నేను అడిగేవాడిని, డాడీ ఇది ఇట్లా అని అంటే డాడీ ఎక్స్ప్లెయిన్ చేసేది. కానీ ఇంకా లోతుకు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వే దేవుడిని అడగాలని చెప్పి. ఆ మాట నాకు అప్పుడు అర్థం కాలేదు. తర్వాత నేను ఎప్పుడైతే ఎక్కువ టైం దేవుడిలో స్పెండ్ చేస్తాం స్టార్ట్ చేసినాను, దేవుడు నాతో మాట్లాడడం, ప్రతి డౌట్ ఏదైనా ఉన్నప్పుడు క్లియర్ చేయడం, నేను ఏదైనా మెసేజ్ రాసుకున్నా, మెసేజ్కి ప్రిపేర్ అయినా, హార్ట్ఫుల్గా సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు దాన్ని ప్రిపేర్ అవ్వడము అనేది అప్పుడు అర్థమైంది అనమాట. ఓకే, డాడీ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నారు. డాడీ దగ్గర నుంచి అన్న ఇంకొక విషయం ఏంటిదంటే అన్న, అంటే డాడీ ఇప్పటి వరకు చాలా పరిచయం చేసారు అన్న. ఇప్పటి వరకు ఎన్ని సంఘాలు కట్టి ఉండొచ్చు అన్న? 72 సంఘాలు, 72 సంఘాలు. 72 సంఘాలు. అవి కానీ మా పరిచయం అండర్ ఉండుంటే అవి ఒక 72,000 సంఘాలు అయ్యేవి. అవునన్న. డాడీ ఎప్పుడు డబ్బు ఆశ మీద, లేకపోతే నాకు పేరు రావాలని ఆశ మీద లేదు. ఇప్పుడు మాకు అండర్లో ఉంది అని అంటే తిరుపతిలో ఒక చర్చ్ కట్టామ్మా రీసెంట్గా, ఒక 5 years బ్యాక్. చిన్న ఒక ఎస్సీ కాలనీలో కట్టాం. తర్వాత విజయనగరంలో ఒక చర్చ్ ఉంది, మాతోనే ఉన్నారు ఆ బ్రదర్, దాన్ని రెనోవేట్ చేయడం జరిగింది అంతే. ఇంకా వేరే దగ్గర చర్చ్ ప్లాంటేషన్ ప్లాన్ చేస్తున్నాం. అలా అంటే ఇప్పుడు మీకంటూ సపరేట్గా ఒక చర్చ్ లేదు, ఇట్లా మిషనరీ అనేది లేదు. మిషనరీ దేవుని కృప చాలా బాగా జరిగిస్తున్నారు అన్న. అన్న ఎప్పుడన్నా డాడీని ఫుల్ మిస్ అవుతారా అన్న? అంటే డాడీ వెళ్ళిపోయినప్పటి నుంచి పరిచర్య భారం మొత్తం మీ మీద పడుతుంది అన్న, అది ఏమన్నా మిస్ అవుతారు కదా అన్న ఖచ్చితంగా? అంటే ఎలాంటి అంటే ఒకటి చెప్తామా, నేను ఏడవని రోజు లేదు, నేను ఎవరి ముందు ఏడవ, నేనే బాగా బాధపడతా. మా డాడీని ఎవ్రీడే మిస్ అయితే నేను. మా నాన్నగారు ఇప్పుడే ఈరోజు మా డివోషన్లో కూడా చెప్తున్నాను, మా నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పటి నుంచి నేను ఏడవలేదు, కన్నీరు గార్చలేదు. ఎందుకు అని అంటే ఐ డోంట్ వాంట్ మై ఫాదర్ టు లీవ్ మీ. నేను మా ఫాదర్ దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు నాకు ఇట్లా గుండెలోంచి ఏదో తీసిన ఫీలింగ్ నాకు వచ్చింది ఆ రోజు. అంత బాధపడ్డా నేను ఆ రోజు. నా ఒక వీడియో నేను చేశాను ఆ రోజు. అవునన్నా. ఆ వీడియోలో కూడా నాకు ఏడుపు వస్తుంది, కానీ ఏడుపు నేను కంట్రోల్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా అమ్మ ఉంది, మా 2 అన్నలు లేరు, మా అక్కలు, ఆడవాళ్లే, మగోడు నేను ఒక్కడనే. ఇంత పెద్ద పరిచర్య, ఇంత భారభారమితమైన పరిచర్య, ఖర్చుతో కూడిన పరిచర్య, నేను వీక్ కాకూడదు, నేను మా డాడీ లాగా స్ట్రాంగ్ ఉండాలి. మా డాడీని నేను ఎప్పుడు ఏడవడం చూడలేదు నేను ఫర్ ఎనీథింగ్. ఏదున్నా దేవుడి దగ్గర ఎంత కష్టం ఫ్యామిలీలో వచ్చినా, పర్సనల్గా వచ్చినా, ఆ రోజు హాస్పిటల్లో కూడా నేను ఉన్నాను, ఎప్పుడు ఏడవలేదు డాడీ. నాకు ఆ వీడియోలో నాకు ఒక వాట్ చాలా టచ్ అయింది అన్న, నాకు గుండె కోసినట్టు ఉందని అనిపిస్తుంది అని చెప్పారు. ఆ రోజు కోసినట్టు అయిపోయింది నేను తీసుకోలేకపోయినామా. ఈ రోజుకి మా ఫాదర్ లేరు అనేది నేను తీసుకోలేను అస్సలు. అందుకే చనిపోయారు అనే మాట, కీర్తి శేషులు అనే మాట నేను వాడను. దేవుడి సన్నిధిలో ఉన్న మా తండ్రి అని అంటాను. అసలు ఏం జరిగిందన్న డాడీకి ఏమైందంటే మా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. మేము డాడీ డయాబెటిక్, లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్, ఒక 30-40 years నుంచి డయాబెటిక్. దేవుడి కృపను బట్టి కంట్రోల్ అవుతా వస్తుంది. సడన్గా 21లో సడన్ హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో అది హార్ట్ ప్రాబ్లంలో మెడికేషన్ తీసుకుంటా ఉన్నాం. సడన్గా ఒకరోజు పారామీటర్స్ డిఫర్ అయినాయి. ఆ బ్లడ్ పంపింగ్ అంటే హార్ట్ 40% పంపింగ్ చేస్తుంది, చేయట్లేదు అని అన్నారు. సో వెంటనే ఆ రోజు మమ్మీకి చెప్పి వెళ్తున్నాం హాస్పిటల్కి. అయితే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. మాకు ఇక్కడ యోహాన్ క్రిస్టఫర్ గారు అని డాక్టర్ గారు చూస్తే, డాక్టర్ గారు ఫోన్ చేసి, ఇంకొక అన్న ఉన్నాడు మాకు బాగా క్లోజ్, నాన్నగారి వాక్య పరిచర్య ద్వారా బలపడ్డ సూర్యన్న అని, సూరిబాబు గారు అని యశోదలో, వారిద్దరిని సంప్రదిస్తే హాస్పిటల్కి వెళ్ళండి మంచిదన్నాను. వెళ్ళి టెస్ట్లు అవన్నీ చేస్తే ఇంకా హార్ట్ ఒక 48 hours వరకు ఏం చెప్పలేమండి, థిన్ లైన్లో ఉన్నారు అని అన్నారు. సో ఆ రోజు డే అంతా స్ట్రాంగ్గానే నార్మల్ మనిషిలాగానే ఉన్నారు. కానీ డాక్టర్స్ ఇంకా ఆ రోజు ఇంటికి కూడా స్నానం కూడా చేయలేదు అసలు. ఆ రోజు డే అంతా హాస్పిటల్లోనే ఉన్నాను. అక్కడే మార్నింగ్ 8 o'clock వెళ్ళినామంటే ఈవినింగ్ 7:30-8 వరకు. నిన్న హాస్పిటల్ సైడ్ తల కూడా తిప్పాను నేను. అదే గుర్తొస్తుంది అంటే ఇంకా ఈ వాచ్ మా ఫాదర్ది.
నేను ఎక్కడ ప్రసంగాలు చేసి ఈ వాచ్ పెట్టుకొని వెళ్తాను. కొన్ని కోట్స్ ఉన్నాయి, డాడీదే కోట్ వేసుకుంటాను. బనీన్ ఉన్నాయి, బనీన్ కూడా డాడీదే వేసుకుంటాను. చాలామందికి అనిపిస్తుండొచ్చు, కానీ ఒక ఫాదర్తో ఉన్న రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. మదర్తో ఉన్న రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మా అమ్మ ఇట్లా, మా అమ్మ అట్లా, మమ్మీ పొగుడుతుంది, మమ్మీ ముద్దు పెడుతుంది, మమ్మీ అన్నీ చేస్తుంది, కానీ ఫాదర్ హగ్ చేయరు, ఫాదర్ అప్రిషియేట్ చేయరు. కానీ ఫాదర్ ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతారు అనేది నేను మా ఫాదర్ దగ్గర చూసినాను. నేను మా ఫాదర్ ఎప్పుడు కూడా ఎంత మంచిగా చేసినా కూడా అప్రిషియేట్ చేయరు, కానీ ఆయన సంతోషమైన కళ్ళల్లో నేను చూసేవాడు. మా ఫాదర్ నన్ను హగ్ చేసుకోలే ఎప్పుడు. నేను డాడీ అని మనకు అలవాటు, మేము మా జనరేషన్ ఇప్పుడున్న కమాన్ హగ్ చేసడం, ముద్దు పెట్టడం అలా. మా ఫాదర్ ఎప్పుడు అట్లా హగ్ చేయడం, ముద్దు పెట్టుకోవడం ఎప్పుడు చేయరు. నాకు ఎప్పుడు ఉండేది హగ్ చేయాలని, కానీ అప్పుడు సిక్ అయిన కొన్ని రోజుల ముందు ఒక్కసారి బాగా గట్టిగా హగ్ చేసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ అనమాట. అంత సో ఫాదర్ రోల్ ఎవ్వరు ప్లే చేయలేరు మా లైఫ్లో. మదర్ కానీ, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫాదర్ ఈజ్ ఫాదర్. అసలు నేను చాలామందికి చెప్పేది ఏంటంటే, ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా కానీ ఫాదర్ని చాలా లైట్ తీసుకుంటాం మనం. మమ్మీని తిట్టినా మమ్మీ దగ్గరకు వస్తుంది. యాజ్ అ ఫాదర్గా మనకు కొంచెం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, కానీ ఫాదర్ చేసే సాక్రిఫైస్, ఒక ఫాదర్ మన గురించి ఆలోచించి ఆయన ఇష్టాలు అయిష్టాలు, మదర్ గురించే చెప్తాం, కానీ ఫాదర్ చేసేది మనం అసలు దాన్ని పోల్చలేము, దాన్ని మనం రుణం తీర్చుకోలేము. తల్లిదండ్రులది మెయిన్గా అసలు ఏం చేయలేము, తల్లిదండ్రుల రుణం. ఇంకంతే. మా ఫాదర్ లేడు అనైతే నేను ఎప్పుడు అనుకోను, మా ఫాదర్ లేరు నాతో అనేది ఎప్పుడు అనుకోను నేను. ఐ ఆల్వేస్ ఫీల్ హీస్ గైడింగ్ మీ, ఆయన గైడెన్స్ కానీ, ఆయన నాకు నేర్పించినవి కానీ, నేను అదే చెప్తా, నేను ఏడవని రోజు లేదు మా. ఎవ్రీ డే ఐ మిస్ హిమ్, ఐ ఫీల్ బ్యాడ్. మా డాడీని తలుసుకున్న హార్ట్ గురించి. ఇప్పుడు నేను ప్రిపేర్ అవుతున్నాను, ఒక చర్చ్ యానివర్సరీ ఉంది వరంగల్ జనగాంలో, ప్రిపేర్ అవుతున్నాను. బ్లడ్ గురించి రాస్తున్నాను నేను. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని రక్తం గురించి రాస్తుంటే, రక్తం ఏం చేస్తుంది అనేది ఉంటే సడన్గా డాడీ గుర్తొచ్చినది. ఆ రోజు బీపీ లో అవ్వడం, హార్ట్కి పంప్ కాకపోవడం. డాడీని ఎవ్వరు రిప్లేస్ చేయలేరు మా, దేవుడు తప్ప. మదర్ కానీ, బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, చిన్న డాడీలు, పెద్ద డాడీలు అంటే నో. ఫాదర్ ఉన్నారు అని అంటే బలం వేరే, ఆ స్ట్రెంగ్త్ వేరే. డాడ్ ఉన్నారు అని అంటే ఆయన మనతో మాట్లాడకపోయినా, మనతో టైం స్పెండ్ చేయకపోయినా, చాలామంది అనుకుంటారు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలతో టైం స్పెండ్ చేయాలా, పిల్లల్ని అవుటింగ్కి తీసుకెళ్ళాలా, పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్ళాలా, ఫాదర్ రోల్ ప్లే చేయాలని. మా ఫాదర్ని నేను 3 monthsకి ఒకసారి చూసేవాడిని మా డాడీ. నేను మొన్న మా సన్కి చెప్తున్నాను, నేను 10th class వరకు మా ఫాదర్ పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ కాలే. అంటే నేను దేవుడు ఆత్మ ఇచ్చినారు, అర్థం చేసుకునేది. అంత బిజీ మీటింగ్స్లో, ఎప్పుడు షాపింగ్కి తీసుకెళ్ళలే, ఏ ఫెస్టివల్ లేరు మాతో మా డాడీ, ఏ బర్త్డే లేరు మాతోని, మాకు అనారోగ్యం వచ్చినప్పుడు లేరు, ఏ రోజు లేరు. కానీ మా డాడీ అంటే ప్రాణం మాకు. ఎందుకనంటే ఆయన పడ్డ కష్టాన్ని చూసినాం మేము. ఆయన కష్టపడ్డాడు కాబట్టి మేము ఈరోజు ఈ విధంగా ఉన్నాం. అన్న, ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో మీరు ఆ వీడియో చేసి పెట్టారు కదన్నా, ఆ దాంట్లో అంత ఎమోషనల్ అయ్యారు కదన్నా, దాని తర్వాత ఏమేమి ఇన్సిడెంట్ జరిగాయన్న, నాకు అది తెలుసుకోవాలని ఉంది. అంటే దాని తర్వాత మా అన్న, మా అక్క ఇద్దరు యుఎస్ నుంచి రావడానికి టైం పట్టింది. ఆ ఇన్సిడెంట్ సాటర్డే అయింది. ఆ రోజు September 25th సాటర్డే అయింది. సో అన్నయ్య ట్యూస్డే రావాలి. సో నేను ఎవరితో మాట్లాడలేదు, నా వైఫ్ కానీ, నా కొడుకు కానీ. నా వైఫ్ ప్రెగ్నెంట్, అప్పుడు 2nd pregnancy. నేను ఎవరితో మాట్లాడలే, ఇది ఎలా చేయాలా, ఎలా ముందుకు తీసుకెళ్ళాలా, సో పరిచర్య ఎలా అనే ఆలోచనతోనే ఉన్నాం. సో ఐ వాజ్ విత్ మై మదర్. ఎక్కువ మటుకు మా మమ్మీతోనే టైం స్పెండ్ చేసినాను. మా పెద్దక్కయ్య గారు వచ్చారు, మా చిన్న ఇంకొక అక్క ఉంది, స్వీట్ అక్క అని, తను వచ్చింది. మమ్మీతో ఉంది వాళ్ళిద్దరు, నేనున్నా, నాతో దేవుడు ఉన్నాడు అంతే. సో ట్యూస్డే వరకు మా అన్నయ్యతో వారి కోసం వెయిట్ చేయడం. ట్యూస్డే వాళ్ళిద్దరిని ఎయిర్పోర్ట్ రిసీవ్, మా అక్క 2nd అక్క, మా పెద్దన్న స్పర్జన్ అన్న, వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇమోషనల్గా చూడలేకపోయారు. సో వాళ్ళు చాలా ఇమోషనల్ అయిపోయినారు. నన్ను పట్టుకొని నేను ఏడవకుండా ఉండాలా,
నిజమే అన్న. ఎయిర్పోర్ట్లో చాలా అందరూ ఎయిర్పోర్ట్లో అన్న వాళ్ళు అంతా షాక్ అయిపోయినారు వాళ్ళిద్దరు ఏడుపు చూసి ఇది చూసి. కానీ ఇంకా నేనే ధైర్యం చెప్పి ఇంటికి వచ్చాం. వెనస్డే వ్యూయింగ్ పెట్టాం. సో మెననైట్ చర్చ్లో వ్యూయింగ్ పెట్టాం. తర్వాత హెబ్రోన్కి తీసుకెళ్ళాం. హెబ్రోన్లో కొంతమంది ఎలా నాన్నగారు నేనే ఉన్నంత కాలము హెబ్రోన్కి వెళ్ళేది ఎవ్రీ సండే. సో హెబ్రోన్లో కొంతమంది ఎందుకు అని ప్రశ్నించారు. ఎందుకని ప్రశ్నించినాక కూడా అక్కడున్న యవనస్తులు జోషన్న గారిది పెట్టాలి అట్లెట్లా పెట్టకపోతే ఎట్లా అని జోషన్న గారిది నాన్నగారిది థర్స్డే మార్నింగ్ హెబ్రోన్ తీసుకెళ్ళాం. హెబ్రోన్లో ప్రసంగం అక్కడ వ్యూయింగ్ కొన్ని రోజు సేపు పెట్టాం. తర్వాత నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి. సో నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి మేము చాలా రుణస్తులం. ఎందుకంటే జి శామ్యుల్ అంకుల్ కానీ డేవిడ్ అన్న స్పెషల్గా డేవిడ్ అన్న డాడీని సొంత ఫాదర్ లాగా చూసి అంత అరేంజ్మెంట్స్ అన్ననే చేశాడు అన్నమాట. అక్కడ పోస్టర్స్ కానీ అక్కడ అంతా అన్న ఏది సమాధి దగ్గర నుంచి అంతా డేవిడ్ అన్ననే చూసుకున్నాడు. చాలా మంది గెస్ట్ వచ్చారు, చాలా మంది. అసలు యాక్చువల్లీ ఇంకా అప్పుడు కోవిడ్ టైం సెకండ్ వేవ్ సెప్టెంబర్లో ఇంకా అప్పుడప్పుడే తగ్గుతూ ఉంది. చాలా మంది భయపడ్డారు రావడానికి, అంటే స్ప్రెడ్ అవుతుందేమో ఏమవుతుంది ఏంటిది అనేది. చాలా మంది వచ్చారు కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి గుంటూరు, నిజామాబాద్, ఆదిలాబాద్ తెలియగానే నాకు చాలా మంది ఫోన్లు చేయడము, SMS వాట్సాప్ చేయడం. నాకు చాలా మందికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఆ టైంకి. కానీ ఐ వాజ్ ఆల్సో గోయింగ్ త్రూ సమ్ ఫేజ్. ఎట్లా అంటే చాలా క్వశ్చన్ మార్క్ ఫేజ్ అనుకోండి. ఇంకా టైంలో ఒక ఇన్సిడెంట్ ఏంటిదంటే కెన్ ఐ షేర్? చెప్పచ్చు. ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే మా ఫాదర్ది వ్యూయింగ్ పెట్టాం. వ్యూయింగ్ పెట్టినప్పుడు వెనస్డే మా దగ్గర ఉన్న సేవకులు సో అందరు గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఉందామా మినిస్ట్రీని వదిలేద్దామా అని వాళ్ళు డిస్కషన్ పెట్టారంట. అయ్యో, ఎందుకనంటే నేను కొంచెము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను అనమాట. తప్పు అంటే తప్పు, ఇట్లా మందలించడము కూడా ఇట్లా ఏదో ప్రేమగా మందలించడం అట్లుండదు. తప్పు చేసినారంటే తప్పు చేసినారు, అది కరెక్ట్ చేసుకోవాలని. సో అప్పుడు ఆ విధంగా నేను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మా సేవకులు ఫీల్ అయ్యేవారు. సో మా నాన్నగారికి ఫోన్ చేస్తే తమ్ముడు వాడు చిన్నోడులే తమ్ముడు, ఏమనుకోకలే తమ్ముడు అని అనేవారు. సో ఆ చిన్నోడు అనే మైండ్ వారికి ఫిక్స్ ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళంతా మెననైట్ చర్చ్లోనే 20-25 మంది గ్రూప్ అయ్యి ఉందామా వెళ్ళిపోదామా, మన ఫ్యూచర్ ఎట్లుంటుందో ఇప్పుడు ఉంటే అనే విధంగా వాళ్ళు డిస్కషన్ చేశారని ఒక 6 months తర్వాత చెప్పారు నాకు. చెప్పినప్పుడు మనుషులతో మినిస్ట్రీ నడవదు, దేవుడితో నడుస్తుంది. సో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ దట్. సో మాది మిషనరీ ఆర్గనైజేషన్ అయినా ఫైనాన్షియల్గా అంత స్ట్రాంగ్గా లేకపోయినా బలమైన దేవుడు ఉన్నాడని నమ్మినాం. వాళ్ళు కూడా నమ్మారు. ఎవరు కూడా వెళ్ళిపోలేదు, అందరు ఉన్నారు. ఈ రోజు కూడా ఉన్నారు. ఆఫ్టర్ 5 years కూడా ఉన్నారు. వీఆర్ గోయింగ్ స్ట్రాంగ్. ఓకే, నాకు ఒక ఫ్రేమ్ బాగా గుర్తుందన్న. అయ్యగారి సమాధి అంతా అయిపోయిందన్న. అట్లా అయిపోయినప్పుడు మీరు అందరు వెళ్ళిపోతున్నారన్న, మీరు అక్కడ ఒక సమాధి ఉంటుంది అన్న, దానిపైన కూర్చున్నారన్న. ఇట్లా కూర్చున్నారన్న. మీది బ్లూ కలర్ షర్ట్ ఉంటుంది అన్న. నాకు ఇంకా గుర్తుంది అది ఫ్రేమ్. అది చాలా ఎమోషనల్గా అనిపించింది అన్న నాకు. నేను ఒక మాట చెప్పాలంటే నేను సమాధికి వెళ్ళాలి ఇప్పటి వరకు. మా అమ్మ సమాధి కట్టించండి, ఆ సమాధికి వచ్చేటోళ్ళు జోషన్న సమాధి ఏంటిది ఇలా ఉంది అని అడుగుతున్నారు, మీరు కట్టియండి అని అంటే నేను వెళ్ళాను అంతే. లేకపోతే సమాధికి వెళ్ళడము, పువ్వులు వేయడము, యానివర్సరీకి వెళ్ళడం మా డాడీ నేర్పియలేదు నాకు అవన్నీ. మా ఇంట్లో వేరే వాళ్ళు చేస్తుండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టను. కానీ మా నాన్నగారు ఒక్కటి చెప్పింది అంటే, మనిషి చనిపోయినాక ఇక్కడ లేడు, ఆత్మదేవుడి దగ్గర ఉంది. సో ఐ ఫాలో దట్ వెరీ స్ట్రాంగ్లీ. సమాధికి వెళ్ళడం కానీ అవన్నీ నేను చెయ్యను అనమాట. అంటే చూడలేకపోయాను మా ఫాదర్ని. హీ వాజ్ లైక్ ఏ హీరో టు మీ. హీ వాజ్ లైక్ ఏ లయన్. బతికినంత కాలము ఒక సింహం వల్లే బతికినారు. మీరు ఒక మాట చెప్తారన్న, మై ఫాదర్ రోర్ లైక్ ఏ లయన్ అని చెప్పి చాలా మంది. సింహంలాగా మాట పడలే, మచ్చ రానియలేదు ఏ రోజు కూడా. మెయిన్గా ఆయన క్యారెక్టర్ మీద ఎప్పుడు మచ్చ రాలే, డబ్బు విషయంలో మచ్చ రాలే. అనేక విషయాలు చెప్పినా కూడా నోబడి కుడ్ ప్రూవ్. క్యారెక్టర్ మీద, ఒక స్త్రీ విషయంలో మచ్చ రానియలే. సో ఈరోజు కూడా మేము అంతే. ఎవరు మా దగ్గరకు వచ్చినా ఫస్ట్ మాట చెల్లి అని అంటాం, అక్క అని అంటాం, ఇంకేం మాట్లాడము. పేర్లు పెట్టి విడిపడడం కానీ అవి కానీ ఏం చేయము అట్లా. దాని తర్వాత మీకు ఎట్లుండే అన్న? ఇప్పుడు డాడీ చనిపోయారు, అంత అయిపోయింది అన్న. మినిస్ట్రీ మీరే చూసుకోవాలి, మినిస్ట్రీని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఇంతకుముందు డాడీ గైడెన్స్ చెప్పేవారు ఉండే అన్న, ఇప్పుడు మీకు ఎవరు ఉండరన్న.
ఎలా ఉండేదన్న? అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ వాజ్ వెరీ లోన్లీ ఆ టైంకి. చాలా ఒంటరితనం ఉండేది. ఒక్కటి ఏంటిదని అంటే నేను ఈ 12-13 years ఆఫ్ జర్నీలో నాన్నగారి దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటిదని అంటే ఎవరికైనా, కొంతమందికి చేయగలుగుతాను, కొంతమందికి చేయలేను. ఎవరైనా పాస్టర్ పిల్లలు ఎవరైనా ఉంటే, ఇప్పుడు మీలాగా పాస్టర్ పిల్లలు ఉంటే డాడీ స్టార్ట్ చేసిన చర్చ్ని చూసుకోవద్దు. ఫస్ట్ డాడీ చేసినట్టు పరిచర్య చేయాలి. మా డాడీ నన్ను ఎక్కువ ఫీల్డ్ మీద తిప్పినారు, డైరెక్ట్ టీవీలోకి రాలే. నేను 2009కి వచ్చానంటే 2014కి వచ్చాను టీవీలో. ఈ పీరియడ్ అంతా ఇట్ వాజ్ లైక్ ఏ ట్రాన్సిషన్ పీరియడ్ నాకు. అంటే ఊర్లలో తిరగడము, మిషనరీ పరిచర్యకి వెళ్ళడము, లేకపోతే వేరే ఎలా ఒక సేవకుల్ని ఎలా హ్యాండిల్ చేయాలని అంతా నేను నేర్చుకున్నాను డాడీ దగ్గర. సో ఇట్ వాజ్ వెరీ లోన్లీ, వెరీ బర్డెన్సమ్. ఇప్పుడు మాకు ఎవ్రీ మంత్ 14 lakhs ఖర్చు అవుతుంది. 14 lakhs రేజ్ చేయాలా, ఎట్లా ఏం చేయాలా అనేది. సో మా ఫాదర్ దగ్గర ఉన్నప్పుడు ఐ గాట్ ట్రైన్డ్, వెరీ వెల్గా ట్రైన్ అయ్యాను మా ఫాదర్ దగ్గర. ఎట్లా దేవుడి మీదనే భారం పెట్టాలా, క్వశ్చన్ మార్క్స్ లేకుండా, డౌట్స్ లేకుండా, మనుషులు వెనక పరిగెత్తకుండా, మనుషుల్ని సంతోష పెట్టకుండా అనేది. సో ఆ ట్రైనింగ్లో ఇట్ వాజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ ఇన్ వెన్ డాడీ వెంట్ టు బీ విత్ ద లార్డ్. దేవుడి దగ్గరికి వెళ్ళిన, దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు చాలా లోన్లీగా చాలా టెన్షన్ ఉండేది. ఎందుకనంటే చాలామందికి తెలియదు ఈ విషయాలు. శాలరీ సిగ్నేచర్స్ మా సేవకులు అందరికి శాలరీస్ పే చేస్తాం. వెరీ గుడ్ శాలరీస్, అందరికి శాలరీ ఉంటుంది, ఎవరికి ఫ్రీగా కాదు, అందరికి. సారీ ఫర్ ది ఇంటరప్షన్ అన్న, చర్చిలో కానుకలు వస్తాయి కదన్నా, అవి ఎవరు తీసుకుంటారు? చర్చికి లేదు కదా మాకు. ఓకే. ఇప్పుడు ఒక 2 మిషనరీస్ ఉన్నారు, వాళ్ళే. మేము మా కానుకలు మేము తీసుకోము. సో మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో, మా డాడీ సిద్ధాంతం ఏంటిదంటే మీ సంఘానికి ఇచ్చే కానుకలు, ప్రత్యేక కానుకలు, మీకు ఏదైనా వ్యక్తిగతంగా ఉన్న కానుకలు అన్ని సంఘానికి ఇచ్చేవి మేము తీసుకోము. మీరు త్యాగపూరితంగా ఏమని ఇస్తే మాకు ఇవ్వండి. సండే చికెన్ 1 weekలో, ఒక మంత్లో ఒక సండే చికెన్ మానేసినారు అనుకోండి, 200. ఆ 6 months తర్వాత మాకు ఇవ్వండి 1200. సో అట్లా మేము పరిచర్య చేస్తాం. సో ఆ విధంగా చేసిన దాంట్లో ఎవ్రీ మంత్ శాలరీ పే చేస్తాం. డాడీ September 25th దేవుడి సన్నిధికి వెళ్ళారు. చెక్ పవర్ డాడీది, శాలరీస్ పే చేయాల. ఆ మూమెంట్లో మనిషి లేడనే దానికంటే వాళ్ళకి పాల బిల్లు, రెంట్ ఇవన్నీ కట్టుకోవాలి. ఎలా? సైనింగ్ పవర్ లేదు, అమౌంట్ ఏమో బ్యాంక్లో ఉంది. సో మళ్ళీ దాని గురించి ఆలోచించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచించి నెంబర్ షిఫ్ట్ చేసి, ఇప్పుడు సైనింగ్ అథారిటీ షిఫ్ట్ కావాలంటే మేము 6 సంతకం పెట్టాలా, మా మమ్మీ సంతకం పెట్టాలి. అది చాలా టైం పట్టే పీరియడ్, పెద్ద ప్రాసెస్. 25th October 1st 1 week టైం. సో దాంట్లో మళ్ళీ ప్రజలు చాలా మమ్మల్ని, నాన్నగారు ప్రేమించినట్టు ప్రజలు మమ్మల్ని ప్రేమించినారు. నా దగ్గరికి డబ్బులు ఉన్నాయి, మా అక్కయ్య గారు స్వీట్ అక్క దగ్గర ఉన్న డబ్బులు కొన్ని ప్రజలు కొంతమంది రిపోర్ట్ కలెక్షన్ చేసినవి అవి డైరెక్ట్ తీసుకొని 14 lakhs వరకు పే చేసినాం. ఛానల్కి పే చేయాలి ఫస్ట్, ఆరాధన ఛానల్కి, అవన్నిటికీ పే చేయడం. ఐ వాజ్ వెరీ లోన్లీ, మెంటలీ లోన్లీ, ఫిజికల్లీ లోన్లీ, బట్ స్పిరిచువల్లీ గాడ్ వాజ్ స్ట్రెంథనింగ్ మీ. ఓకే అన్న, ఇప్పుడు ఒక ఛానల్కి ఎంత పే చేస్తారన్న? అప్పుడు తేజ టీవీలో ఉన్నప్పటి నుంచి అప్పుడు ఎంత పే చేస్తుండే, ఇప్పుడు ఎంత పే చేయాల్సి వస్తుంది? తేజ టీవీకి ఒక్క ప్రోగ్రామ్ 58,000. ఓకే, అప్పట్లో ఒక్క ప్రోగ్రామ్ 58,000, 4 Mondays, 2 lakh ప్లస్ షూటింగ్ అవన్నీ. ఇప్పుడు రక్షణ ఛానల్ ఉందా, రక్షణ ఛానల్ పెట్టక ముందు ఆయన డాడీకి షూటింగ్ చేసేవాడు. ఫస్ట్ ఆయన డాడీకి షూటింగ్ చేసేవాడు, తర్వాత డాడీతో ఉన్నాక రక్షణ ఛానల్ వచ్చింది. సో ఆ షూటింగ్ కాస్ట్లు ఇవ్వాలి ఆయన, బెనర్ అన్నకి షూటింగ్ కాస్ట్, లైటింగ్ కాస్ట్ అవన్నీ. దాంతో ఉంటూ మేము 2009లో ఆరాధనలో ఉన్న 2014 వరకు జెమినీలో వచ్చాం. సో జెమినీ ఆరాధనకి మెల్లిమెల్లిగా ఈ రోజుకి మేము కట్టే అమౌంట్ 4,21,000 కడతాం ఎవ్రీ మంత్. 4,21,000. అది ఎన్ని ఫారెన్ ఫండ్ లేకుండా దేవుని పరిచర్య చేస్తున్నారంటే చాలా పెద్ద విషయం. ఇప్పుడు సాక్ష్యం ఈ చెల్లి ఉంది, ఆమె 1 year అయింది జాయిన్ అయ్యి. ఆమె హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి క్రిస్టియన్కి వచ్చింది. ఆ చెల్లి ఆ సెక్షన్ అంతా చూసుకుంటుంది. ఓకే, చాలా పెద్ద విషయం అన్న. అదే చెప్తున్నా, మా డాడీ నేర్పించింది.
మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడి మీద ఆధారపడితే ఆయన సిగ్గుపరచనివాడు, అన్యాయం చేసే దేవుడు కాదు. అవునన్న. ఇది జైపాల్ బ్రదర్ గారు కూడా చెప్తున్నారన్న, యేసు అనుచరుల తర్వాత మా ప్రోగ్రామ్ వస్తుంది, ఆ సమాధాన సమయం పాట విన్న తర్వాత మా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు అని చాలా మంచిగా అనిపించింది అన్న. అవునవును. అన్న మీకు ఎప్పుడు మ్యారేజ్ అయిందన్న? నాకు 2015లో. ఓకే. అక్క పేరన్న? స్వీనీ ప్యాట్రిషియా. ఓకే. పిల్లలు అన్న? నాకు 2 పిల్లలు. అన్న. పెద్ద కొడుకు పేరు ఆజ్వాల్డ్ జోసెఫ్ స్మిత్. ఓకే. ఆజ్వాల్డ్ జోసెఫ్ స్మిత్ యాక్చువల్గా ఒక సేవకుడు టొరంటోలో. ఓకే. ఆయన ఒక ప్రసంగం చేసినప్పుడు 400 మంది ఎట్ ఎ టైం రక్షణ పొందినారు కెనడాలో, టొరంటోలో. ఆయన పేరు యాక్చువల్గా ఆజ్వాల్డ్ జెఫ్రీ స్మిత్. ఓకే. సో జోసెఫ్ నాకు ఇష్టమైన క్యారెక్టర్ యేసు ప్రభువారి తర్వాత బైబిల్లో. ఓకే. ఎందుకు ఇష్టమని మీరు అడగాల. ఎందుకనంటే ఆయన డబ్బు దగ్గర జయించినాడు, స్త్రీ దగ్గర జయించినాడు. అవునన్నా. సో 2 విషయాలను బట్టి నాకు ఇష్టం. సో నేను కూడా ఆట అయిపోయి ఉంటాను. సో మా నాన్నగారి పేరు జోషి, ముందు యోసేపు. ఓకే. సో ఆయన ఆత్మీయ తండ్రి సాధు సాల్మన్ గారు ఏం చేశారంటే జోషి అని చేంజ్ చేశారు. సో ముందు యోసేపే. ఓకే. సో నా కొడుకుల పేరు ఉండాలా, మొదటి పేరు ఉండాలని ఆజ్వాల్డ్ జోసెఫ్ స్మిత్. సెకండ్ వాడి పేరు ఏమో నాన్నగారు దేవుడి సన్నిధికి వెళ్ళిన ఒక 25 డేస్కి పుట్టాడు వాడు. మా నాన్నగారు చూడలేదు. వాడి పేరేమో ఏమెన్ జోషి. ఏమెన్ జోషి సెలహా. ఓకే. ఏమెన్ జోషి సెలహా. జోషి అని నేను పెట్టుకున్నాను. సో నాన్నగారు దేవుడి సన్నిధికి అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. జోషి అన్న పేరు పెట్టుకున్నాము. నా కుమారుడికి, నా కూతురికి కూడా జోష్న అంటే జోషి వచ్చేటట్టు పెట్టుకున్నాం మేము అని చెప్పి చాలా మంది చెప్తే, కొడుకు కింద నేనెందుకు పెట్టుకోకూడదని ఏమెన్ జోషి సెలహా. సో ఆ పేరు కూడా జైపాల్ అంకులే ప్రార్థన చేసి ఆ రోజు పేరు పెట్టించామన్నమాట. అట్లా. ఇప్పుడు పరిచర్య, ఇప్పుడు ఏమేమి పరిచర్యలు నడుస్తున్నాయి? టీవీ పరిచర్య నడుస్తుంది. ఇప్పుడు టీవీ ఒకటి, మా మ్యాగజైన్ ఉంది మాది, 16,000 సబ్స్క్రిప్షన్ మ్యాగజైన్ మినిస్ట్రీ ఒకటి, బుక్ మినిస్ట్రీ ఒకటి. సో నాన్నగారు రేడియోలో చెప్పిన వర్స్ బై వర్స్ అంతా ఎవ్రీ ఇయర్ ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ ఇయర్ ఒక బుక్ రిలీజ్. సో ఫస్ట్ ఏం చేసామంటే ఆదికాండం రిలీజ్ చేసాం 22లో ఫస్ట్ పార్ట్, 23లో సెకండ్ పార్ట్, 24లో ఏం చేసామంటే ప్రకటన రిలీజ్ చేసాం 24లో. 25 ఏం చేసామంటే పరమగీతం రిలీజ్ చేసాం. పరమగీతం రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిదంటే ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, ఇది ఇలాంటి గ్రంథం అని పరమగీతాన్ని బుక్ బట్టి అన్నారు. సో దేవుడిచ్చిన తలంపు ప్రేరేపణను బట్టి ఏం చేసామంటే పరమగీతం బుక్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసాం. నమ్మమ్మా 4 చాప్టర్స్ 372 పేజెస్ వచ్చింది. నాన్నగారు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇప్పుడు ఎవరైనా పరమగీతం బుక్ని ఎవరైనా విమర్శించినారు, ఇది మొగోళ్ళు కూడా చదవలేరు అన్నారు అనుకోండి, ఈ బుక్ అతనికి ప్రెజెంట్ చేయొచ్చు. ఎక్కడ తీసుకోవచ్చు అన్న బుక్? మా దగ్గర ఉంది. మీ దగ్గర మాకు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. దాని కాపీస్ ఇంకా ఎండింగ్లో ఉన్నట్టే అన్ని కాపీస్ మేము ఇది చేసాం. సో 25th పరమగీతం బుక్ ఎక్కడ రిలీజ్ చేసామనంటే గూటాలలో రిలీజ్ చేసాం. ఎందుకు రిలీజ్ చేసామంటే దేవుడు మనిషి యొక్క స్థాయిని, మనిషి యొక్క కుటుంబాన్ని, మనిషి యొక్క స్థానాన్ని చూడడానికి. గూటాల అనేది కుగ్రామం, అక్కడి నుంచి అంతర్జాతీయంగా గుర్తింపు తేగలిగిన దేవుడు. జ్ఞానం, నాన్నగారు థియాలజీ చేయలేదు, దేవుడినే అడిగినారు, దేవుడి దగ్గరే అంతా చూసుకున్నారు. ఆ జ్ఞానం బట్టి ఎవ్రీ వర్స్ మీరు చదివితేమా పరమగీతంలో మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ అడిగినా నోరు మూసుకోవాలి మీ ఆన్సర్కి అంతా. సో ఈ ఇయర్ సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తాం. ఇయర్ పరమగీతం, సాంగ్ ఆఫ్ సాల్మన్. ఇంకే పరిచయం మీరు ఇట్లా ఇవాంజలిజం బుక్, ఎవాంజలిజం, చర్చ్ ఎక్కడ లేదో ఆ చర్చ్ సర్వే చేస్తాం. నేను మీటింగ్స్కి వెళ్తాను. ఎవ్రీ వీక్ ఏదో ఒక మీటింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఆఫీస్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతాయి. ఎవ్రీ సాటర్డే డే అంతా ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. సో ఫోన్ పరిచర్య మేమే ఎదురుగా చేస్తాం. చేసి వారి ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకోవడం, వారు ఇవి చేయడం చేస్తాం. సో ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ కాదు, దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ఏంటిదంటే హోప్ మీల్స్ అని స్టార్ట్ చేస్తాం. అవును. హోప్ మీల్ అని, 1 meal 1 hope అని ఎవ్రీ సెకండ్ సాటర్డే, ఎవ్రీ 4th సాటర్డే చేయాలని. సో దాంట్లో ఏంటిదనంటే నాకు వచ్చిన తలంపు ఏంటిదంటే హాస్పిటల్లో ఉన్న వారికి ఫుడ్ అందరు ఇస్తారు, హాస్పిటల్లో అటెండీస్ ఉంటారు, వాళ్ళకి ఫుడ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలని. అదొకటి, వాళ్ళకి ఇవ్వాలనేది ఒక థాట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే మేము లెప్రసీ పీపుల్ వాళ్ళకి హెల్ప్ చేస్తాం.
ట్రాన్స్జెండర్స్కి హిజ్రాస్ అంటారు వాళ్ళని, ఓకే వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే నెక్స్ట్ ఎయిడ్స్ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఇది చేస్తాం, పరిచర్య చేస్తాం వారి మధ్య. ర్యాగ్ పిక్కర్స్ అంటే చెత్త ఏరుకునే వారి దగ్గర పరిచర్య చేస్తాం. ఓకే సో ఈ విధంగా అనేక విధవరాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పరిచర్య చేస్తాం. సో మా దగ్గర ఇప్పుడు కొత్తగా ఏంటిదంటే డే అంతా ప్రేయర్స్ జరగాలని ఆఫీస్లో మాకెవరు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినా కేవలం సాటర్డేనే ఉండకూడదు, డే అంతా ఓకే ఎవ్రీ వీక్ అంతా ఎవ్రీ డే అంతా జరగాలని ప్రేయర్ ఒక వారియర్స్ లాగా పెట్టామన్నమాట. ఓన్లీ వారు ప్రేయర్సే చేస్తారు, తీసుకోరు. ఓకే మా సేవకురాలు వాళ్ళు తీసుకుంటారు, ఆ సిస్టర్స్ మాత్రం డే అంతా ప్రేయర్ చేస్తాం. దేవునికి మహిమకాలం కాక అన్న, చాలా మంది ఎట్లా అంటే మేము ప్రేయర్ చేస్తామంటారు అన్న మర్చిపోతారు. అవును, కాకపోతే మీరు ఇంత సీరియస్ గా తీసుకొని చాలా serious. ఇట్లా చేస్తారు అన్నట్టు. చాలా అసలు ప్రేయర్ దగ్గర మేము కాంప్రమైజ్ గా అమ్మ. అన్న మా పరిచయం నడుస్తుంది అని అంటే ప్రార్థన, అన్న అనేకుల ప్రార్థన, మేం చేసే బలమైన ప్రార్థన. మొన్న 21 days ఫాస్టింగ్ చేసాం, అవునన్న. మేమందరం ఉన్నాం ఫాస్టింగ్. ఓకే ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ, ఆఫీస్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఫాస్టింగ్. ఓకే సో మేము ఫాస్టింగ్ ఉన్నాం. ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి అంటే చిన్నది చెప్తాను, మేము చెప్పుకోమంతే. అన్న ఒక సిస్టర్ క్యాన్సర్ ఫ్రీ అయింది. అన్న దేవునికి మహిమ కలుగును కాక అట్లా అన్న. అన్న ఇంకొక విషయం ఏంటిదంటే అన్న, మీరు ఇట్లా సువార్త పరిచర్యలకు వేరే వేరే ప్రాంతాలకు వెళ్తారు కదన్న, అలాంటి టైంలో మీరు ఒక ఇన్సిడెంట్ని ఏదన్నా ఇన్సిడెంట్ ఉంటుంది కదన్న, మీరు ఇట్లా డిఫికల్ట్ అనుకున్నది లేకపోతే ఇబ్బంది అయింది ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అట్లా ఏమైనా ఉన్నాయన్న? రీసెంట్గా అయిందమ్మా, రీసెంట్గానే ఇది వెళ్ళినాము. ఒక సమ్మర్, భయంకరమైన సమ్మర్. మేము అకామిడేషన్ నేనే చూసుకుంటా అంటాను నేను, మీకు ఏం చేయకండి, నేను నా ఖర్చే నేనే చూసుకోండి. లేదయ్య గారు మాతోనే ఉండాలని అన్నారు. సో వెళ్ళాము. వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు హాల్లో ఏసీ పెట్టినారు, బెడ్రూమ్లో ఏసీ పెట్టలే. సో ఏం చేయాల్సి వచ్చిందంటే కింద వండుకున్నాం. కింద వండుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకోటి ఇన్సిడెంట్ ఏంటిదంటే ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళాం మేము. ఏది మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియా. నెట్వర్క్ ఉండదు, కరెంట్ ఉండదు, ఫోన్ మాట్లాడేది ఉండదు. సో చీకట్లో పండుకున్నాం, దోమలు కొట్టుకుంటూ పండుకున్నాం, ఇంటి బయట పండుకున్నాం అవన్నీ. సో ఇది నేను డిఫికల్టీస్ అననుకూలతను అనుకోను కానీ దేవుడు ఇచ్చిన భాగ్యం అనుకుంటాను. మా ఫాదర్ ఆ ప్రాంతానికి వెళ్ళినారు, నేను కార్లో వెళ్ళిన, మా ఫాదర్ బస్సులో వెళ్ళినారు, లేకపోతే ఎడ్ల బండి మీద వెళ్ళినారు. సో నేను ఎప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదన్నా సౌకర్యం లేదు అని అంటే నేను మా ఫాదర్ని గుర్తు చేసుకున్నాను. ఈ డాడీ ఎట్లా వచ్చి ఉండొచ్చు ఇక్కడికి, ఈ ప్రాంతానికి ఎట్లా వచ్చి ఉండొచ్చు అని చెప్తే, అయ్యా ఎడ్ల బండి మీద వచ్చినారని. నేను కార్లో వచ్చిన, నేను ఎందుకు ఇది చేయాలి అంటే. ఇంకోటి ఏంటంటే మేము ఏం డిమాండ్ చేయమ్మా, అకామిడేషన్ ఇస్తే దేవుని స్తోత్రం, ఇవ్వకపోతే మేము చూసుకుంటాం, అంతే, సింపుల్, అంతే. అంతే. ఇట్లా మీరు పరిచర్యలకు వెళ్తూ ఉంటారు కదన్న, ఎప్పుడన్నా ఏదైనా అపాయం లాంటిది ఏదైనా జరిగిందా అన్న? జరిగిందమ్మా. మొన్న 2024లో మీటింగ్ చూసుకొని వస్తున్నాం. మీటింగ్ చూసుకొని వస్తుంటే నేను ఎక్కడ స్టే చేయను ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళకి ఇబ్బంది కలిగింది. ఎందుకంటే ఇప్పుడు నైట్ మీటింగ్ ఉందనుకోండి, నాకు ఒక రూమ్ బుక్ చేయాలా, అదొక ఖర్చు, మళ్ళీ నాకు డిన్నర్ ప్రిపేర్ చేయాలా, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలా. సో అవన్నీ ఇబ్బంది పెట్టకుండా నైట్ మీటింగ్ ఎంత నైట్ అయిపోయినా నేను బయలుదేరి హైదరాబాద్ వచ్చేస్తాను అనమాట. సో అప్పుడు లోపల మా దగ్గర ఉన్న వాళ్ళు పండుకోమని చెప్తాను నేను, ఎవరు డ్రైవింగ్ చేసే అతన్ని పండుకో నువ్వు అని చెప్తాను. సో పండుకున్నాడు అతను. సో తిరిగి హైదరాబాద్ వస్తున్నాం. హైదరాబాద్ వస్తుంటే కోదాడకు ముందు సడన్ గా నేను కూడా లేచే ఉంటాను ఆ కంపెనీ ఇస్తాను. సడన్ గా ఇట్లా పడుకునే లోపల డ్రైవింగ్ సైడ్ ఉన్న టైర్, వెనక సైడ్ ఉన్న టైర్ రెండు పేలిపోయి డివైడర్కి గుద్దుకుంది. డ్రైవింగ్ చేస్తే అతను కంట్రోల్ చేశాడు కూడా పర్లేదు కానీ, లేకపోతే ఆ రోజు మేము ముగ్గురం అయిపోయేది. వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి, సార్ డ్రైవర్ బాగా కంట్రోల్ చేశాడు, లేకపోతే మీరు అటు సైడ్ పడేది. ఇంకా ఎర్లీ మార్నింగ్ బస్సెస్ వెళ్ళిపోతూ ఉంటాయి ఫాస్ట్గా, డెస్టినేషన్ రీచ్ కావాలని. లారీలు వెళ్ళే టైం అవన్నీ వాళ్ళకు టైమింగ్ ఉంటుంది. కానీ దేవుడి కృప ఆపినాడు అనమాట. ఓకే ఓకే అన్న, ఎవరన్నా రక్షింపబడని వ్యక్తి అప్పుడప్పుడే దేవుని గురించి కొంచెం తెలుసుకుంటుండు, అక్కడక్కడ వాక్యాలు విని లేకపోతే టీవీలో వినేసి, ఆయన కొత్తగా బైబుల్ చదవాలనుకుంటుండన్న, ఏ బుక్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న? మా నాన్నగారు నాకు నేర్పించింది. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను 3rd class నుంచి బైబిల్ స్టార్ట్ చేసిన. సో ఇప్పటికి ఒక 10 to 12 times కంప్లీట్ చేసిన. మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటిదంటే సామ్ అండ్ ప్రావర్బ్ చదవాలి.
సామ్స్ అండ్ ప్రావర్బ్స్ చదివితే ఫస్ట్ లైఫ్ ఏంటిదో తెలుస్తుంది. ఓకే. ప్రావర్బ్స్ చదివితే లైఫ్ ఏంటిదో తెలుస్తుంది. అది రాసిన వ్యక్తి ఏ విధంగా ఉండే, ఏ విధంగా పాడైపోయినాడు, ఏ విధంగా ఎండ్ అయినది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ సామ్స్ అనేది తెలుస్తుంది. ఈ రెండు విషయాలు వస్తే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్. ఇప్పుడు ప్రావర్బ్స్లో ఉన్నవే దాన్ని ఇంకొక రగక్క ప్రజెంట్ చేస్తున్నారు లోకరితంగా జనాలు. ప్రావర్బ్లో ఉన్న ప్రతిదీ, ప్రావర్బ్స్లో లేనిది మీరు నాకు చూపెట్టండి ప్రపంచంలో. సొలొమోన్ భక్తుడు ఎప్పుడో రాశారు ఇవన్నీ, దేవుడు ఇచ్చిన జ్ఞానము, ఆత్మ నడిపింపు ద్వారా. ప్రావర్బ్స్లో కానీ సామ్స్లో ఉన్నవి రాసినవి ఇప్పుడు మనుషుల్ని నమ్మకూడదు, యెహోవాను ఆశ్రయించాలి. దాన్ని వేరే రకంగా ఈ రోజుల్లో జనరేషన్ ప్రజెంట్ చేస్తుంది. సో వాట్ ఐ సజెస్ట్, నేను ఫాలో అయింది, నన్ను బాగా ఇన్స్పైర్ చేసి నన్ను ఒక జ్ఞానంగా నడిపించింది ప్రావర్బ్స్ అండ్ సామ్స్. ఓకే. బైబిల్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ జోసెఫ్ అని చెప్పారు. జోసెఫ్. మీరు ఇష్టపడని క్యారెక్టర్, మీరు హేట్ చేసే క్యారెక్టర్ ఏదన్నా? బైబిల్లో హేట్ చేసే క్యారెక్టర్ నాకేం అనిపించదు మా. నేను మై మైండ్ సెట్ ఏంటిదంటే, నేను హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ చేస్తున్నాను టీవీలో. దేవుడు అవకాశం ఇచ్చే దేవుడు. ఒక అతనికి అవకాశం ఇచ్చారు హీరో అయ్యేది, హీరో కాలేకపోయాడు. ఇంకొక అతనికి అవకాశం ఇచ్చాడు హీరో అయ్యేది, ఆయన హీరో అయ్యాడు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఒకరిని ఇప్పుడు ఇస్కరియోతు దాన్ని కూడా ద్వేషించే అవసరం లేదు. ఎందుకు నేను చెప్తానంటే, ఆయన అప్పగించాడు యేసయ్యని, ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఇస్కరియోతు యోధ, ఆయన బైబిల్లో ఏం రాసిందంటే హీ రిమోర్స్డ్, కానీ ఆయన క్షమాపణ అడగలేదు. మనుషులు మనం కూడా ఏం చేస్తామంటే, భార్య భర్తలు కొట్లాడుకుంటాం. ఇప్పుడు నేను ఫీల్ అవుతా, అరే హానోక్ నుట్టి నీ మాట, నేను క్షమాపణ అడిగితే రిలేషన్ బిల్డ్ అయితే. చాలా పెద్ద మాట చెప్పారు. రిలేషన్ బిల్డ్ కాదు, ఎందుకంటే వి ఫీల్ బ్యాడ్, తిడతాము, కొడతాము, ఫీల్ అయిపోతాం. ఫీల్ అయితే ఏం వర్కౌట్ కాదు. వచ్చి మనం మాట్లాడి క్షమాపణ. ఆ రోజు ఆయన సూసైడ్ చేసుకోకుండా ఏసై దగ్గరకు వచ్చి, దేవా నన్ను క్షమించని ఒక్క మాట అడుగుంటుంటే ఏసై క్షమించేవారు. అదే అంత గొప్ప దేవుడు. పేతురు గారిని క్షమించిన దేవుడు, నిరాకరించిన వ్యక్తి. ఇస్కరియోతు అప్పగించిన వచ్చి అడుగుంటుంటే ఇదయ్యేది. ఇంకొక క్వశ్చన్ కూడా చాలా మంది జనాలలో ఉంటుందన్న, ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి అన్న. దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు ప్రేమ గల దేవుడు. అయితే నరకాన్ని ఎందుకు క్రియేట్ చేసిండు, సాతాన్ని ఎందుకు క్రియేట్ చేసిండు? ఇప్పుడు దేవునికి మొత్తం తెలుసు కదన్న, ఏమంటారు, పునాదులు వేయబడకంటే ముందే మనల్ని ఎరిగిన దేవుడు అని చెప్తారు కదా. అలాంటప్పుడు సాతాన్ని ఎందుకు క్రియేట్ చేసిండు? ఇప్పుడు నీకు ఒకటి చెప్తా. ఇప్పుడు నరకం ఎందుకు క్రియేట్ చేయబడింది, ఎవరి కోసం క్రియేట్ చేయబడింది? నరకం మనుషుల కోసం కాదు కదా, అదే సాతానుడి కోసం. దేవుడు సాతానుడిని ఇప్పుడున్నట్టు సాతానుడి దేవుడు క్రియేట్ చేయలేదు. సాతానుడు హీ వాజ్ అన్ ఏంజల్. వాడికున్న గర్వంతోని, వాడికున్న జెలసీతోని, వాడికున్న సెల్ఫిష్నెస్తోని, ఏవైతే ఆత్మఫలానికి వ్యతిరేకంగా ఉన్నాయో వాడికి కలగడాన్ని బట్టి వాడు ఇదైనాడు. దానిని బట్టే వాడు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా, సాతానుడు ఎట్లాంటోడు అనంటే, ఒక గుంపుగా ఉన్న దేవదూతల్ని వాడి వైపు లాగగలిగినాడు. దేవదూతల్ని, మనుషుల్ని కాదు నేను అనేది, దేవదూతలు అంటే ఎవరు? దేవుడు సన్నిధులు ఉన్నవాళ్ళు. వాడు అంతమందిని లాగగలిగినాడు అని అంటే మనం ఎంత, మనల్ని కూడా లాగగలుగుతాడు. కానీ మనం ఏం చేయాలా? దేవుడితో ఎక్కువగా ఉండాలి. దేవుడు సన్నిధిలో ఉన్న వాళ్ళే ఒక గ్యాంగ్ కింద బయటకు తీసుకొని రాగలిగినాడు అంటే వాళ్ళు ఏదో ఉంది. కానీ నేను బిలీవ్ చేసేది ఏంటిది అని అంటే, సాతానుని అనగదొక్కిన దేవుడు మనతో ఉంటే సాతానుడు ఎంతమా? దేవుడు ఎప్పుడైనా మనిషి విజయం పొందుకోవాలనే మాట రాస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో, బైబిల్ ఎక్కడైనా యుద్ధం యెహోవాదని అంటారు. యుద్ధం దేవుడే చేస్తాడు, విజయ ఆనందం ఎవరిది? మనిషిదే. సో మనిషి ద్వారానే సాతాను నొడగొట్టాలనే దేవుడి ప్రయత్నం ఉంటుంది ఎప్పుడైనా. నువ్వు శోధన కానివ్వండి, యుద్ధాలు కానివ్వండి, ఏవైనా. కానీ మనిషి ఏం చేస్తాడంటే పరిస్థితులను బట్టి సాతానుడు తీసుకొచ్చే ఆ శోధనకి లోబడతాడు. కానీ అదే కానీ దేవుడు నాలో పెట్టుకొని నేను చూంటే ఏ పరిస్థితినైనా మనం జయించగలుగుతాం. గాడ్ గివ్స్ దట్ విజ్డమ్, ఆ ధైర్యాన్ని ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ జయించే శక్తిని కూడా ఇస్తాడు. ఇంకొక క్వశ్చన్ అన్న ఏంటంటే, రక్షింపబడతారు, దేవునిలో మంచిగా కొనసాగుతారన్న. ఒక్క రెండు అంటే ఏదైనా పాపం పడిపోగానే మళ్ళీ లోకంలోకి వెళ్ళగానే బైబిల్ ముట్టరన్న. ఎందుకనంటే నేను పాపాలు ఒప్పుకున్నా, అయినా పాపాలు చేసిన, ఇప్పుడు తెలిసి చేస్తే దేవుడు పాపాలను క్షమించాడు అని అంటారు కదన్న. ఇప్పుడు వాళ్ళ గురించి అంటే ఎట్లా అన్న? తెలిసి చేస్తే క్షమించడు అని అంటే, తెలిసి చేస్తే క్షమించడు అని అంటే ఇప్పుడు వాక్యం తెలిసి
వాక్యం తెలిసి అంటే ఈ పాపం చేస్తే నాకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి నాకు తెలుసు అన్న. ఇప్పుడు నేను కొన్ని చూడకూడదు, అవి నేను చూస్తున్నా. కాకపోతే నేను మళ్ళీ చూస్తున్నా, మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి రిపెంట్ అవుతున్నా, మళ్ళీ చూస్తున్నా. అలాంటప్పుడు ఏమవుతుందంటే అన్న, చాలా మంది బైబిల్కి దూరం అవుతారు అన్న. అంటే నేను ఇట్లా చేస్తున్నా కదా, దేవునికి దగ్గర ఉంటుంది. మనిషి ఆలోచన కదమ్మా. ఇప్పుడు ఒకటి చెప్తామా, నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా. యోసేఫ్ గారి గురించి వాక్యం చెప్పినప్పుడు యోసేఫ్ గారికి శోధన కలిగింది. యోసేఫ్ గారి శోధన కలిగినప్పుడు యోసేఫ్ గారు శోధన జయించినారు. ఈరోజు ఏ పాస్టర్ అయినా చెప్పు శోధన కలగదని చెప్పమని. నేను బైబిల్ పట్టుకొని ఉన్నా. ప్రతి ఒక్కరికి శోధన కలుగుతుంది. శోధనని కలిగినప్పుడు ఆ శోధనని ఎలా తిరస్కరించాలా, ఎలా దాన్ని అధిగమించాలనేది నేర్చుకోవాలి. హౌ టు ఓవర్కమ్ అనేది. ఇప్పుడు వీడియోలు అన్నాము, నేను కూడా ఫోన్ చూస్తాను, నేను కూడా ఫీల్డ్లో వేరే వేరే వీడియోలు వస్తుంటాయి, నాకు కూడా వస్తుంటాయి. సివియర్ ఫ్లెష్ శోధనలు వస్తే ఇవన్నీ వస్తుంటాయి. కానీ మనము జయించడం అనేది నేర్చుకోవాలి. ఒకటి ఏంటిదంటే, ఇప్పుడు బైబిల్ చదవరు. ఇప్పుడు మా వాళ్ళకి కూడా చెప్తుంటారు, ఎవ్రీడే బైబిల్ చదవాలి. ఎందుకు చదవమంటే, బైబిల్ ఎందుకు చదవాలి అసలు? మనం దేవుడితో ఒక స్ట్రాంగ్ కనెక్షన్ మన లైఫ్లో ఉంటే, దేవుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం జయించే శక్తిని దేవుడు మనకిస్తారు. సింపుల్ థింగ్. ఇప్పుడు ఒకటి చెప్తామా, నువ్వు కొంచెం వర్కౌట్ చేసాను, నువ్వు డైలీ వర్కౌట్ చేయాలి. నువ్వు ఒకసారి కండు వచ్చేసింది, నేను ఇంకా వర్కౌట్ చేయను అంటే సరిపోతుందా? సరిపోదన్న. ఎవ్రీడే వర్కౌట్ చేయాలి. నువ్వు కండలు తిరిగినా, 6 ప్యాక్ వచ్చినా ఎవ్రీడే వర్కౌట్ చేయాలి. సేమ్ థింగ్ విత్ ద బైబిల్. ఈ జ్ఞానం ఎంతున్నా కూడా ఎవ్రీడే నువ్వు చదవాలి. ఆ జ్ఞానం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వారికి ఉన్న శరీర ఇచ్చలను బట్టి, వ్యక్తిగతంగా ఉన్న ఇచ్చలను బట్టి వాళ్ళు ఏం చేస్తారు, దే గివ్ ఎన్ ఎక్స్క్యూజ్. ఏంటిదంటే, నేను తప్పు చేసిన, దేవుడు నన్ను దేవుడు క్షమించాడు అని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? మనం ఎట్లా డిసైడ్ చేస్తాం? గాడ్ ఈజ్ ఎ లవింగ్ గాడ్. ప్రేమించే దేవుడు ఆయన క్షమించడానికి మనిషి ఎట్లా డిసైడ్ చేస్తాడు? ఇస్కరియోతు చేసిన తప్పు కూడా అదే. మనం ఇప్పుడు పేతురు గారు తప్పు చేయలేదు, నిరాకరించారు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడి కోసం దేవుడు అన్న మాట కూడా ముందే అన్న మాట, నువ్వు తప్పిపోతావు, నువ్వు పడిపోతావు, మళ్ళీ నువ్వు నిలబడ్డప్పుడు నీ సహోదరులతో నువ్వు ఉండాలనే మాట. సో మనం పడతామని దేవుడికి తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ పడ్డప్పుడు ఏ విధంగా దేవుడితో తిరిగి కనెక్ట్ కావాలనేది, ఇందాక అదే మాట చెప్పినమ్మా. నువ్వు ఫీల్ అయితే సరిపోదు, నువ్వు కనెక్ట్ కావాలి. నువ్వు కనెక్ట్. ఇప్పుడు ఇంకో చిన్న బ్యాటరీ అయిపోయింది అని టెన్షన్ పడితే కాదు కదా, నువ్వు కనెక్ట్ కావాలి. బ్యాటరీని పవర్కి కనెక్ట్ చేయాలి, అప్పుడు నువ్వు ఛార్జ్ అవుతావు. నువ్వు అట్లా చెయ్యకుండా, నేను శోధింపబడ్డా, నేను పడిపోయినా, లేకపోతే ఇదైంది, నేను ఇంకా బైబిల్ చదవా అని అంటే నువ్వు ఇంకా వెనకకి వెళ్తావు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా అని చెప్పి చదువు మానేయలేము కదా. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ రాయాలా సబ్జెక్ట్, అప్పుడు మిగతావన్నీ నువ్వు కాన్ఫిడెన్స్ వస్తుంది. సేమ్ ఇప్పుడున్న దాంట్లో నేను చాలా మందిని చూసినామా, ఈ మాట చాలా మంది అంటుంటారు, ఇంకా నేను ప్రేయర్ చేసుకోలేకపోతున్నా బ్రదర్, నాకు అవ్వట్లేదు. నువ్వు ట్రై చేయి. ఒక రోజు కాదు, ఇంకొక రోజు కాదు, 3rd రోజు కాదు, 4th. ఇప్పుడు చిన్నపిల్లలు నడిచేటప్పుడు ఎంతమంది పడిపోతారు, వాడు నడవడం మానేస్తారా? నడిస్తేనే ట్రై చేస్తూ ఉంటారు కదా. మనం కూడా ట్రై చేస్తే, ఇప్పుడు ఒకటి గర్జించు సింహం వల్లే ఎప్పుడు మింగుదమా అని ఉంది సాతాను ఉన్నాడు కదా, అది మనకు తెలుసు కదా. శోధన వస్తుంది. నేను ఎక్కువ ఫ్యామిలీ మీద నేను ఫోకస్ చేస్తాను. మేము భార్యాభర్తలు కొట్లాడుతున్నారు, వాళ్ళు ఏం తెలుసుకోవాలి కొట్లాడుతుంటే, ఇది మనిద్దరు వల్ల వస్తుందా, వేరే వాళ్ళు వస్తుందా, లేకపోతే సాతానుడు మన ఇద్దరి మిడిల్ ఎందుకు తెస్తున్నాడు, మనం బాగుంటున్నాం కదా అని ఒక ఆలోచన వస్తే, చాలా మంది ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ మమ్మ అన్నది, మీ తమ్ముడు అన్నాడు, మీ చెల్లి అన్నది, నువ్వు ఇట్లా చేసినావు, నువ్వు అట్లా చేసినావు, ఈ ఫోకస్ చేస్తారు. ఎందుకు ఈ థాట్ వస్తుంది? ఇప్పుడు అదే దేవుడు అలా లెక్క పెడితే ఉండగలుగుతామా? దేవుడు ఈజ్ ఎ లవింగ్ గాడ్, ఈజ్ ఎ ఫర్గివింగ్ గాడ్, ఈజ్ ఫర్గివింగ్ అస్ ఎవ్రీడే ఈజ్ ఫర్గివింగ్. ప్రతిరోజు ఒక సేవకుడు అన్నమాట, ప్రతిరోజు రక్షణ పొందాలి మనం. మా డాడీ 77 years వరకు బైబిల్ చదివినారు. బెడ్ పైన ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ పంపు పెట్టుకున్న బైబిల్ చదువుతున్నారు. ఎందుకు చదువుతారు? డాడీకి ఏ వర్స్ ఎక్కడుందో మా డాడీకి తెలుసు, తెలియక కాదు, ఏ బుక్ లో ఏముందో తెలుసు. వర్స్ బై వర్స్ 2 times ప్రీచ్ చేసి, కానీ ఆయన ఎవ్రీడే బైబిల్ చదివేవాడు. దట్ ఈస్ వాట్ వి షుడ్ లెర్న్. బైబిల్ చదివి ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే కుటుంబ ప్రార్థన, భార్యాభర్తల ప్రార్థన కాదు, వ్యక్తిగత ప్రార్థన. గాడ్ లవ్స్ 1-on-1. ఇప్పుడు హన్న భర్తతో చేయలేదు, హన్న ఒక్కటి చేసింది.
అవునండి. ఒక్కటి చేసినప్పుడు అన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకునేను అనే మాట రాయబడ్డది. 1-on-1 దేవుడు నీతో వ్యక్తి, ఇప్పుడు దేవుడు ఆదాంతో మాట్లాడినాడు అనే మాట చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. అవును. హీ లవ్స్ ఫ్రమ్ డే 1 టు స్పెండ్ టైం విత్ అస్. మనం మాట్లాడాలా, మనం మాట్లాడడం దేవుడితో. అవును. మనం ఇప్పుడు మాట్లాడాలంటే ఇంకో మాట చెప్పాలంటే మనకు రూమ్ కావాలా, మనకు ఒక స్పెషల్ టైం కావాలా, అవును. మనకు స్నానం చేయాలా, లేకపోతే ఇప్పుడు నీకు స్నానం చేసే అవకాశం లేదు, ప్రేయర్ చేయము, అదే కదండి. చేయాలా కదా. అవును, చేయాలి. ఇప్పుడు నీకు ఒక రూమ్ దొరకట్లేదు, అవును. ఏం చేస్తాం, చేసుకోవాలను. అవును. సింపుల్ థింగ్ మా. ప్రేయర్ అనేది గంటలు గంటలు చేయాలని ఒక రూల్ పెట్టుకుంటారు. నో, నెహెమ్యా గారు రాజుగారు ముందు నిలబడ్డప్పుడు సెకండ్స్ ప్రేయర్ చేసుకున్నాడు అని రాసింది అక్కడ బైబిల్లో. విత్ బిఫోర్ స్పీకింగ్ ఐ ప్రేడ్ అనే మాట ఉంది. అవునండి. రాజు ముందు నిలబడి ఎంత ప్రార్థన చేస్తుండో చాకాలి. ఇప్పుడు మోదీ ముందు తమ్ముడు నిలబడ్డాడు అనుకో, ఆ మోదీగా రాగండి మీతో మాట్లాడడం నేను ప్రేయర్ చేయాలన్నట్టమా? నో, ఇన్సైడ్ విల్ ప్రే. అవునండి. అంటే దట్ ఈస్ వాట్ ప్రేయర్ ఇస్. పడిపోవడము ఈజీమా, నిలబడడం కష్టం. అవును. పాపంలో పడిపోవడం ఎవరైనా పడిపోతారు, సేవకులు కూడా పడిపోతారు, డబ్బు స్త్రీ కానీ అని. కానీ నిలబడడం నేర్చుకోవడం చాలా కష్టం. ఆ కష్టాన్ని సులభంగా చేసే దేవుడే. అవును. అవును. అట్లా అన్న, ఇప్పుడు కొత్తగా పరిచర్యలోకి వద్దాం అనుకున్నవారు, ఇట్లా దేవుని సేవ చేద్దాం అనుకున్నవారు, ఇవాంజలిజం చేద్దాం అనుకున్నవారు, వారికి ఒక టిప్ ఇమ్మంటే, లేకపోతే వారికి ఏదైనా చెప్పమంటే మీరు ఏం చెప్తారా? ఎవరిని కాపీ చేయొద్దు. యేసయ్యని కాపీ చేసి ముందుకు మినిస్ట్రీలకు నడవాలి. అంతే. సింపుల్ థింగ్. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు అట్లా రెడీ అవుతున్నారు, వాళ్ళు ఇట్లా ఫిట్గా ఉన్నారు, వాళ్ళకి దగ్గర ఇంతమంది మనుషులు వస్తున్నారు, వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వారు ఇలా చేస్తున్నారు. నో, దేవుడిని అడగాల. దేవుడు ఏ తలంపులు ఇస్తే ఆ తలంపులతో ముందుకు వెళ్ళాలి. ఒక చిన్నది చెప్తామా, నాకు మా డాడీకి ఎప్పుడు ఒక డిస్కషన్ అయ్యేది. నేనేమో నూతన తరంగా చేయాలని, మా డాడీ ఏమో వాక్యం అయ్యేది. నేనేమో డాడీ వీడియోస్ పెడతాను. నేను జనరల్గా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియోస్ చూపెడతాను. నువ్వు చూపెట్టక అనేది డాడీ. ఆ వీడియోస్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందినారా అని అనేది డాడీ వీడియోస్లో ఉన్న వాళ్ళు రక్షణ పొందినారు నాకెలా తెలుస్తుంది? వీడియోస్ చూస్తే కదా యవనస్తులు కొంచెం అట్రాక్ట్ అయ్యి వాళ్ళకి అర్థమవుతుంది ప్రపంచం ఎట్లుందో. అట్లా లేదు అని మా డాడీ చెప్పేది. అన్నీ మారుతారా, బైబిల్ మాత్రం మారదు, అది గుర్తుపెట్టుకోను అని అనేది. సో నా టిప్పు, ఎవరిని కంపేర్ చేసుకోవద్దు, ఎవరిని ఫాలో కావద్దు, దేవుడిని ఫాలో కావద్దు. అవునన్న. సింపుల్. చివరిగా అన్న, యేసు అనుచరులు ఫాలోవర్స్ కానీ, లేకపోతే కొత్త ఎవరన్నా చూస్తున్న ఆడియన్స్ కానీ ఒక మాట చెప్పమంటే మీరు ఏం చెప్తారా? యేసు జీవితాలు మార్చగలుగుతాడు, యేసు జీవితాలే మారుస్తాడు, యేసు మతాలు మార్చాడు. యేసుని నమ్ముకున్నవారు ఎన్నడూ నాశనం కాలేదు, ఎన్నడూ సిగ్గుపరచబడలేదు, ఎన్నడూ ఒంటరిగా ఫీల్ గారు. దేవుడు ఉన్నారు అని అంటే చివరి క్షణం కాదు, మనం దేవుడి సన్నిధికి వెళ్ళే వరకు మన తోడుండే దేవుడు. చాలా బాగా చెప్పారన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత సమయం ఇచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఒక మాట, హానోక్ని ఎంకరేజ్ చేయండి. నేనే పెద్ద గొప్ప సేవకుడిని కాదు, మా నాన్నగారు గొప్ప పరిచర్య చేశారు, గొప్ప మనిషి కాదు, కానీ మేము దేవుని సేవకులము, దీనదాసులం. కాబట్టి హానోక్ని బాగా ఎంకరేజ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా మంచి ఇంటర్వ్యూస్తో రావాలని, ఇంకా మీరు జ్ఞానం పెంచుకోవాలన్న ఆశ. దేవుడు హానోక్ని, తన తమ్ముడిని అభిషేక్ని దీవించి, తన తల్లిదండ్రులను ప్రాముఖ్యంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. గాడ్ బ్లెస్ యూ.